హాయ్, హలో, నమస్కారం, ఆదాబ్. వెల్కమ్ టు గాయత్రి భార్గవీస్ నవరస. ఇవాల్టి ఎపిసోడ్ మనం ట్రీస్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తాం దాని గురించి. అవును, మనం నేచర్లో పుట్టాము, నేచర్కే వెళ్తాము. అయితే మనతో పాటు నేచర్లో ఉన్నవి మన చెట్లు. చెట్లు చాలాసార్లు బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అనో లేకపోతే రోడ్లు వేస్తున్నారనో రోడ్ వైడన్ చేస్తున్నారనో కట్ చేసేస్తూ ఉంటాం. బాధ అనిపిస్తుంది. అబ్బా, ఏం చేయలేకపోతున్నామే అని తాపత్రయపడతాం. మరి అలాంటి చెట్లని రీలొకేట్ చేసే ఒక అద్భుతమైన సంస్థ నేను తెలుసుకున్నాను. అదే వటా ఫౌండేషన్. వటా ఫౌండేషన్కి ఒక కాల్ చేసి, ఏమండి ఇక్కడ చెట్టు దీన్ని కొట్టేస్తున్నారు, ప్లీజ్ ప్రొటెక్ట్ ఇట్ అంటే వాళ్ళు దాన్ని తీసుకుని రీలొకేట్ చేస్తారు. అంతేకాకుండా, ఏమండి మాకు ఇల్లు అయితే ఉంది కానీ చక్కగా ఒక చెట్టు ఉంటే బాగుండు ఇక్కడ అంటే రెడీమేడ్గా మనకు ఒక చెట్టు కూడా తెచ్చిస్తారు. వెల్, చెట్టు తెచ్చి ఇవ్వడం పక్కన పెడితే చెట్లని ప్రొటెక్ట్ చేస్తారు. సో, ఇలాంటి చెట్ల వల్ల మనకు ఆక్సిజన్ వస్తుందన్న విషయం తెలుసు. అండ్ దేశీ చెట్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నో ఏళ్ళుంటే కానీ ఇంత పెద్ద వృక్షం అవ్వదన్న విషయం మనకు తెలిసినప్పటికీ చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఇలాంటి నెగ్లెక్టెడ్ ఏరియా గురించి మాట్లాడడానికి ఇవాళ మనతో ఉన్నారు వటా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ద ఫౌండర్ హిమ్సెల్ఫ్, మిస్టర్ ఉదయ్ కృష్ణ గారు. ఉదయ్ కృష్ణ గారు, నమస్కారం అండ్ వెల్కమ్ టు గాయత్రి భార్గవీస్ నవరస. నమస్కారం గాయత్రి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ ది షో. ఇట్స్ వెరీ నైస్ అండి, ఎందుకంటే వటా ఫౌండేషన్ చాలా మంచి కార్యక్రమాలు చేస్తోంది. థ్యాంక్ యూ. అండ్ మీ గురించి నేను కూడా త్రూ మై హస్బెండ్ నేను తెలుసుకున్నాను. తెలుసుకోగానే నేను అనుకున్నాను ఇదే కరెక్ట్ చెప్పడానికి. ప్రస్తుతం మనంతా ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్ట్ చేయాలి అని స్లోగన్లు వేసుకుని ఇగో నాలా గ్రీన్ చొక్కాలు వేసుకుని వచ్చేసి అంటున్నాం, కానీ దానికోసం ఏం చేస్తున్నాం అనేది ఇంకా క్వశ్చనబుల్. ఎందుకంటే మనందరికీ తెలుసు ప్లాంట్స్, నేచర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అస్ అన్నది. మనం నేచర్ తో పాటు వచ్చాము, కానీ నేచర్ గురించి మర్చిపోతున్నాం. సో ఇవాళ ఒక్కసారి దాన్ని అన్ని వాటిని గుర్తు చేసుకుంటూ హౌ కెన్ వి ప్రిజర్వ్ ది ఎన్వైరన్మెంట్ అండ్ మీ రోల్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ట్రీస్ అండ్ రీలొకేటింగ్ దెమ్. అండ్ మీరు చేసే ఫారెస్ట్ లో చిన్న చిన్న ప్రయోగాలు ప్రయోగాలు అనాలా లేకపోతే మీరు చేసే చేంజెస్ ఫర్ బెటర్మెంట్ లర్నింగ్ అది కూడా నాకు గురించి ఆన్ ద జాబ్. మాట్లాడుకుందాం మనం. షూర్లీ అండి, ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు షేర్. నేను ఎందుకంటే స్టార్ట్ చేసింది నా సొంత ప్యాషన్ని ఎలాగా నేను హౌ డు ఐ మేక్ ఇట్ యూస్ఫుల్ అనేది, ఇంకోటి అవేర్నెస్ ఎలా పెంచాలి అనేది, దట్ వాజ్ ద మెయిన్ రీజన్స్. కానీ దానికి ఏం చేసామంటే కొన్ని కండిషన్స్ లాగా పెట్టుకొని ఐ మేడ్ ఇట్ లిటిల్ టఫ్ ఫర్ మీ టు డూ వాట్ ఐ వాజ్ డూయింగ్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. అంటే ఇప్పుడు వటా ఫౌండేషన్ అనేది బై ఛాన్స్ స్టార్ట్ అయిన ట్రాన్స్లోకేషన్ వర్క్ బై ఛాన్స్ స్టార్ట్ అయింది. ఒక జిహెచ్ఎంసి ఒక ప్రాజెక్ట్ పనిచేస్తుండగా ఒక 16 చెట్లు ఎఫెక్ట్ అవుతే కొట్టేయటం ఎందుకు, వీటిని తీసి ఇంకో దగ్గర పెట్టి చూద్దామని ఒక వైల్డ్ థాట్. క్వాలిఫైడ్ కాదు, డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్, డోంట్ హ్యావ్ ఎనీవన్ గైడింగ్ మీ, అయినా అని చేసాం. ఎక్విప్మెంట్ చేతిలో ఉంది ఆ రోజుల్లో. సో సరైన పక్కన సందు ఇది ఏ చూసి సంవత్సరం అండి? 2010 2010. 10లో అంటే అప్పటి వరకు అంతకు ముందు మీరు ఏం చేశారు అసలు? నేను చాలా బిజినెస్ అంటే రకరకాలు చేశానండి. స్టార్టెడ్ యాజ్ అ మార్కెటింగ్లో ఒక మార్కెటింగ్ మేనేజర్ స్టార్ట్ చేశాను 93-94 టైంలో. దెన్ ఐ వాజ్ ఇంటూ ఐటీ. ఐటీ చేసి యూఎస్కి వెళ్ళాను. యూఎస్ వెళ్ళి డేటాబేస్ మేనేజ్మెంట్ చేసి ఒక 4 years యూఎస్లో ఉండి ఐ కేమ్ బ్యాక్ ఇన్ 2000 రాగానే ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఒక డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి పెట్టాను. ఒక 12 years I ran the unit. But same time I also started water-based business. So గవర్నమెంట్కి ఐ సెటప్ డీసాలినేషన్ ప్లాంట్ లక్షద్వీప్లో ఒక ప్లాంట్ పెట్టాను. ఓకే. అది చేస్తూ సైమల్టేనియస్గా ఐ స్టార్టెడ్ ఈవెన్ అవుట్డోర్ అడ్వర్టైజింగ్. బట్ ఇవన్నిటికీ ఐ హ్యాడ్ వన్ కామన్ ఇంట్రెస్ట్. అంటే నేను చేసే బిజినెస్ ఐదర్ నేషనల్ ఇంట్రెస్ట్ ఆర్ సోషల్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇట్ షుడ్ మీట్ వన్ ఆఫ్, నాట్ జస్ట్ ప్యూర్లీ డబ్బుల్ కోసం చేసేది కాకుండా ఈ రెండు నీడ్స్ ఏమన్నా మీట్ అవ్వాలి. దట్ వాజ్ కండిషన్. సోషల్ కాజ్. సో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆబ్వియస్లీ వాజ్ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్ అండి. దెన్ సో డీసాలినేషన్ కూడా లక్షద్వీప్లో ఇట్ వాజ్ న్యూ టెక్నాలజీ. ఈ అవుట్డోర్ మీడియా ప్యూర్లీ కమర్షియల్, కానీ నేను చేసే పద్ధతి ఇట్ వాజ్ మోర్ సోషల్ కాజ్. ఐ యూస్ టు బిల్డ్ మన ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అని, ఆ బ్రిడ్జెస్ నేను కట్టేవాడిని అట్ మై కాస్ట్, బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ కింద. సో నేనే ఫండ్ చేసి బ్రిడ్జ్ కట్టి జనాలకి రోడ్ దాటడానికి ఐ టు బిల్డ్ ఒక 4 కట్టాను హైదరాబాద్లో.
దానిపైన అడ్వర్టైజ్మెంట్ వేసి దట్ వుడ్ గెట్ మీ మై మనీ రెవెన్యూ. రెవెన్యూ బ్యాక్ అన్నమాట. సో అలా చేసి సో సో ఇది ఎలా వచ్చింది? ఓకే. చెట్లు ఇక్కడ తెలంగాణలో తీసేద్దాం అనుకున్నారా? ఇక్కడ ఒక బ్రిడ్జ్ కట్టేటప్పుడు ఈ 16 చెట్లు అడ్డం వచ్చాయి. 16 చెట్లు అడ్డం 16 వచ్చాయి. చెట్లు అడ్డం. సో గవర్నమెంట్ నాకు పర్మిషన్ ఇచ్చారు. హ్మ్. ఆ రోజుల్లో పర్మిషన్ ఇచ్చి చెట్టుకో ₹1000 ఫైన్ కట్టి హ్మ్. దెన్ కంపల్సరీ ప్లాంటేషన్ వాళ్ళు చేసేవారన్నమాట. హ్మ్. బికాజ్ నాకు చేయటానికి ప్లేస్ లేక. హ్మ్. ఆ 16 చెట్లని నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్‌ని షిఫ్ట్ చేసి పక్కన ఒక లేన్ హ్మ్. ఎంప్టీ లేన్ ఉంటే ఆ లేన్‌లో పెట్టాను. అంటే ఐ స్పోక్ టు అక్కడ ఉన్న టెనెంట్స్, ఓనర్స్ వాటెవర్ హ్మ్. వాళ్ళతో మాట్లాడి చెప్పాను. చెట్టు తీసుకొచ్చి నేను పెడతాను. మీరు నీళ్ళు పోయాలి అంతే. అంటే వాళ్ళకి అర్థం అవ్వలేదు ఫస్ట్. సరే ఏదో వాళ్ళకేం ఖర్చు లేదు. హ్మ్. నా పిచ్చి తీరింది. వాళ్ళ ఖర్చు కాకుండా చెట్లొచ్చాయి. సో బావుంది. అంటే ఎవరన్నా వచ్చి నేను మీ ఇంటి ముందర ఒక చెట్టు పెడతానండి. ఆ! రెడీమేడ్‌గా అంటే చిన్నప్పటి నుంచి మీరు విత్తనం పెట్టి ఆ! అది మొక్క కింద అయ్యి తర్వాత చెట్టు కింద అవ్వకుండా నేను చెట్టే తెచ్చి మీ ఇంటి చెట్టే దగ్గర పెడతాను. మీరు రోజు నీళ్లు పోస్తే చాలంటే అది. ఎవరొద్దంటారండి? సో పెట్టానండి. పెడితే 16 చెట్లు 13 చెట్లు బతికాయి. అబ్బా! సో దట్ వాస్ అవేకెనింగ్ కాల్. అంటే హ్మ్. ఇదేదో చెయ్యొచ్చు. హైదరాబాద్ 2010 తర్వాత ద గ్రోత్ వాస్ మచ్ ఫాస్టర్. అంటే రోడ్ వైడనింగ్స్ కానివ్వండి ఇవన్నీ. సో అప్పుడు కూర్చొని ఇది ఒక సంస్థ కింద హ్మ్. ఎన్‌పీఓ. హ్మ్. సో ఇట్ వాస్ బేసికల్లీ ఈఎన్‌పీఓ అంటే ఎన్విరాన్మెంటల్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. హ్మ్. సో దట్ ఈస్ వాట్ ఈస్ వటా ఫౌండేషన్. హ్మ్. వటా కూడా వటవృక్షం. వటవృక్షం. సో హ్మ్. మా లోగో వచ్చేసి ఇండస్ స్క్రిప్ట్‌లో ఫ్యామిలీ ఆఫ్ ఫిగ్ ట్రీ అలా రాసేవారు. అవును. చూసాను. సో వి విల్ షో మా ఆడియన్స్ కూడా చూపిస్తాము. సో దట్ వాస్ లాట్ ఆఫ్ థాట్ వెంట్ ఇంటూ ఇట్. అది హ్మ్. పెట్టాను. దెన్ గైడ్‌లైన్స్. హ్మ్. నార్మలీ వటవృక్షం అంటే వంశవృక్షం లాంటిదది. ఆ! మన నెవర్ ఎండింగ్ వంశంలో ఎంతమంది ఉన్నారో భావి తరాలంతా. సో ఇది కూడా ట్రీ ఆఫ్ అదే. లైఫ్ ఆ! అన్నమాట. ఓకే. సో కండిషన్స్ అంటే మనము ఏ బేసిస్‌లో మనం రన్ చేయాలనేది ఒక థాట్‌తోని హ్మ్. నేను నా క్లాస్‌మేట్ జ్యోతి కొండ అని స్కూల్ మేట్ అన్నమాట. హ్మ్. షీ ఈస్ నో మోర్ నౌ. ఓహ్! సో ఇద్దరం కలిసి షీ వాస్ అంటే షీ హాడ్ ఎ కండిషన్ 1 ఇన్ ఎ మిలియన్ కండిషన్. సో షీ హ్మ్. కుడెంట్ మూవ్ అన్నమాట. హ్మ్. బట్ సాలిడ్ సపోర్ట్ లాగా ఉండేవారు. హ్మ్. సో స్టార్ట్ చేసి బేసికల్లీ 3 ఏరియాస్‌లో పని చేద్దాము. ఒకటేమో ట్రాన్స్‌లొకేషను. హ్మ్. గవర్నమెంట్‌కి ఏ చెట్టు కట్ చేస్తానికి పర్మిషన్ ఉందో, హ్మ్. అంటే ఒక రోడ్ వైడనింగ్ చేస్తున్నారు. ఒక హ్మ్. 100 చెట్లున్నాయి. మనకొక ట్రీ ప్రొటెక్షన్ కమిటీ అని ఒక కమిటీ ఉంది. హ్మ్. అది సర్వే చేసి పర్మిషన్స్ ఇస్తుందన్నమాట. హ్మ్. గవర్నమెంట్‌కి ఇన్ని చెట్లు కట్ చేయొచ్చు, ఇన్ని చెట్లు మీరు ఉంచేయాలి అలాంటి పర్మిషన్స్. హ్మ్. కట్ చేస్తానికి ఎన్ని చెట్లయితే గవర్నమెంట్‌కి పర్మిషన్ ఇస్తుందో, ఆ చెట్లని ఐ వుడ్ ట్రాన్స్‌లొకేట్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. సో ఫస్ట్‌దేంటంటే ఆల్రెడీ చెట్లుంటాయి. మనం రోడ్ వైడనింగ్, రోడ్ రోడ్ వైడనింగ్ ఎక్స్‌పాండ్ చేసినప్పుడు ఆ చెట్లను కొట్టేయాల్సొస్తుంది. కొట్టేయాల్సొస్తుంది. కొట్టేయాల్సొచ్చినప్పుడు దాన్ని పర్మిషన్స్ తీసుకొని గవర్నమెంట్ నుంచి రీలొకేట్ దాన్ని తీసి మళ్ళీ వేరే చోట పెట్టడం. అంటే గవర్నమెంట్‌కి అవి కట్ చేస్తానికి పర్మిషన్ ఉంది. అదే గవర్నమెంట్‌కి సో కట్ చేయడానికి పర్మిషన్ ఉంది. కానీ మీరేం చేస్తారంటే దాన్ని తీసుకెళ్ళి వేరే చోట వాటిని నాటడం, ఆ! వేరే దగ్గర తీసుకెళ్ళి పెట్టమన్నమాట. పెట్టడం. హ్మ్. సో అది కూడా గవర్నమెంట్‌కి ఫ్రీ ఆఫ్ కాస్ట్. వి డోంట్ చార్జ్. బికాజ్ మనం హ్మ్. ఒకసారి చార్జ్ అన్నామంటే ఇంక బడ్జెట్ లేదంటారు. మళ్ళీ కొట్టేస్తారు. హ్మ్. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ విల్ బి ఎ హర్డిల్ ఫర్ ది గవర్నమెంట్ టు అంటే నో అనకుండా అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా! ఓకే అంటారని దట్ వాస్ వాట్ ది థాట్ ప్రాసెస్. హ్మ్. అదొకటి. అదొకటి. ఇంకోటి ఇంకొకటొచ్చేసి మీ సేవ్ ద టైగర్. ఆ! అందరూ సేవ్ ద టైగర్ అంటూ ఉంటారు. అవును. బట్ నేను చూజ్ చేసిన ఏరియా హ్మ్. సేవ్ ద టైగర్ ఎలా అంటే ఒక టైగర్ జంగల్‌ని డెవలప్ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌ని కాంప్లిమెంట్ చేయాలి. హ్మ్. మనం ఏదో వాళ్ళ అగెయిన్స్ట్ కాకుండా వాళ్ళ ఇది అంటే నాట్ ద యాక్టివిజం టైప్ ఆఫ్ వర్క్. హ్మ్. కాంప్లిమెంటరీ లాగా. సో నాకున్న నాలెడ్జ్‌కి, నాకున్న ఎక్స్‌పీరియన్స్‌కి నేను అక్కడ సజెస్ట్ చేసి ఇది చేస్తే బావుంటుంది. హ్మ్. సో బేసికల్లీ ఏమైందంటే ఇప్పుడు ఒక జంగల్ అడాప్ట్ చేసాము. హ్మ్. తిప్పేశ్వర్ అని. ఎవ్రీ 2 ఇయర్స్ మొత్తం గార్డ్స్ ఒక 100 మంది గార్డ్స్ ఉండేవారు. వాళ్ళకి జాకెట్సు, షూసు. హ్మ్. సమ్మర్‌లో వాటర్ నింపడానికి కష్టమైతే వాటర్ ట్యాంకరు. హ్మ్. ఫారెస్ట్ ఫైర్స్ మానిటర్ చేస్తానికి డ్రోన్ సపోర్టు. హ్మ్. సో ఇది వాళ్ళు ఫారెస్ట్ ఫైర్స్ కంట్రోల్ చేయాలి. బట్ దానికి నా డ్రోన్ సపోర్ట్‌తోని ఎక్కడ ఫారెస్ట్ ఫైర్స్ ఉన్నాయో ఈజీగా ఒకసారి డ్రోన్ పైకెళ్ళిందంటే పెద్ద వ్యూ ఉంటుంది కదా! అవునవును. సో అలా అనమాట. ఓహ్! దెన్ సోలార్ పంప్స్ ఉంటాయి. హ్మ్. సోలార్ పంప్ పాడవుతే వాళ్ళు జనవరి, ఫిబ్రవరిలో ఇండెంట్ పెట్టారంటే మాన్సూన్‌లో అది పాస్ అవుతుంది. అబ్బా! వర్షాలు మళ్ళీ. సో ఈ లోపల అవసరం సో యానిమల్స్‌కి మేము అడాప్ట్ చేసిన జంగల్ తిప్పేశ్వరు. హ్మ్. వన్ ఆఫ్ ది మోస్ట్ డ్రై ఏరియాస్. డ్రై హ్మ్. డెసిడియస్ జంగల్ అండ్ వెరీ రిమోట్ ఏరియా అనమాట అది. హ్మ్. సో అక్కడ సెకండ్ ఏంటంటే మన అరణ్యాల్లో ఉన్న అడాప్ట్ టైగర్స్‌ని సేవ్ చేయడం ఆ! వాస్ యువర్ సెకండ్ ఎజెండా. ఫారెస్ట్‌ని అడాప్ట్ చేసి టైగర్ ఎలాగా పెరుగుతుందక్కడ ఆ! పాపులేషన్. పెంచడం.
సో దట్ వాజ్ ద సెకండ్ థింగ్. మ్మ్. థర్డ్ థింగ్ వచ్చేసి నేషనల్ యానిమల్. నేషనల్ యానిమల్. కరెక్ట్. సో బ్యూటిఫుల్ యానిమల్. బ్యూటిఫుల్, వెరీ సో బ్యూటిఫుల్. థర్డ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు ఒక జంగల్ ఉంది తిప్పేశ్వర్ అని, ఆదిలాబాద్. ఆదిలాబాద్ కాదు, మహారాష్ట్ర. ఆదిలాబాద్లో కవ్వాల ఒక జంగల్ ఉంది. టైగర్స్ ఎలా అంటే ఒక 2 ఇయర్స్ పెరిగాక, పుట్టిన తర్వాత 2 ఇయర్స్ వచ్చాక అది పుట్టిన జంగల్ వదిలేయాలి. జస్ట్ మూవ్ అవుట్. సో మదర్ విల్ సెండ్ అవుట్ ది డాటర్స్, ఫాదర్ విల్ సెండ్ అవుట్ ది సన్స్. అదర్వైజ్ ఏమవుతుంది, వాటికి కాంపిటీషన్ అయిపోతుంది. సో వైల్డ్లో ఇట్స్ ఆల్ సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్. రిలేషన్షిప్స్ ఇవన్నీ సెకండరీ. సో ఫాదర్ వచ్చి సన్స్ని తరిమేస్తాడు, మదర్ వచ్చి డాటర్స్ని తరిమేస్తాడు. సో దే హ్యావ్ టు గో ఫైండ్ అ న్యూ జంగల్. అవే ఎత్తుకోవాలి. సో అంటే మనం వాళ్ళ స్టోరీ కూడా తెలుసుకోవాలన్నమాట. వాళ్ళు అంటే టైగర్స్ ఎలా ఆలోచిస్తాయి, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, వాళ్ళు దట్స్ అన్ ఇంటెన్స్ స్టడీ కదా. ఇట్ ఈస్ అండ్ ఐల్ టెల్ యూ హౌ థింగ్స్ చేంజ్డ్ ఆఫ్టర్. బ్యూటిఫుల్. సో ఈ జంగల్, ఒక జంగల్ నుంచి ఇంకో జంగల్ వెళ్తానికి దే విల్ బి అ పాత్. ఇట్స్ కాల్డ్ ది టైగర్ కారిడార్. అదర్ యానిమల్స్ కూడా యూజ్ చేస్తాయి. ఆ కారిడార్స్ ఏంటంటే పోతున్నాయి, విలేజెస్ వస్తున్నాయి, ఫార్మ్స్ వచ్చేస్తున్నాయి, ఫెన్స్లు మెయిన్ రోడ్లు వేసేస్తున్నారు, వచ్చేస్తున్నాయి, హైవేస్. హైవేస్ వస్తున్నాయి. సో దట్ వాజ్ బట్ దట్ వన్ ఏరియా మేము ఐ కుడెంట్ డూ మచ్ వర్క్. బట్ అదర్వైజ్ ఈ 2 ఏరియాస్ వీవ్ డన్ లాట్ ఆఫ్ వర్క్ అండి. ట్రాన్స్లొకేషన్, అడాప్టింగ్ అ జంగల్, దీస్ ఆర్ ద 2 ఏరియాస్ వీవ్ డన్ లాట్ ఆఫ్ వర్క్. అందుకని మనం ఇప్పటికీ కూడా అహ్మదాబాద్, గుజరాత్ వైపు టైగర్ వచ్చేసింది వాళ్ళ ఇంట్లోకనో ఇలాంటి కథలు వినేది నాకు అర్థమైంది. అంటే వాళ్ళు ప్రాబబ్లీ ఆ టైగర్స్ అవి వేరే చోటుకి వెళ్ళడానికి ట్రై చేస్తూ అక్కడ ఉండిపోయి ఉంటాయి ఆ విలేజెస్లో. ఒక టైగర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. తిప్పేశ్వర్లో 2 ఇయర్ ఓల్డ్ మేల్ టైగర్. అంటే ఇంకా దాని టైం వచ్చింది, వదిలేసి వెళ్ళిపోవాలి అడవిని. దానికి కాలర్ వేశారు డిపార్ట్మెంట్. వేసాక 4-5 మంత్స్ తర్వాత ఎక్కడి నుంచో ఒక మెసేజ్ వచ్చింది, ఒక టైగర్ వచ్చింది, కాలర్ ఉంది, ఇది ఎవరిది అని. అంటే విత్ ఇన్ ది డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేస్తే తిప్పేశ్వర్ మా టైగర్ ఇదని చెప్పారు. సరే అని ఆ కాలర్ నుంచి చిప్ ఉంటుందన్నమాట, దాంట్లో తీసి కంప్యూటర్ పెట్టి అసలు ఎటు వెళ్ళింది టైగర్ చూద్దామని పెడితే దగ్గర దగ్గర ఒక 2000+ కిలోమీటర్స్ తిరిగి 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 అక్కడికి వెళ్ళిందన్నమాట. అండ్ ఈ లోపల ఒక 200 విలేజెస్ దాటింది, ఎన్నో హైవేస్ దాటింది. ఒక్క మనిషికి కనిపించలేదు అది, నాట్ అ సింగిల్ పర్సన్. సో దట్ ఈస్ అ టైగర్. జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్ళింది. రోడ్లు దాటింది, ఊర్లు దాటింది, అన్ని చేసింది, కానీ ఎవరికి కనిపించలేదు. అంటే చూడండి, మనము ఒక చిన్న పులిపిల్లి వస్తుంటే భయపడిపోతూ ఉంటాము. అలాంటిది అవి మనని చూసి ఎంత భయపడుతున్నాయి. సో మనం వాటికి భయపడ్డం కాదు, అవి మనని చూసి భయపడుతున్నాయి, బికాజ్ మన జనాభా ఎక్కువ ఉంది కాబట్టి. జనరల్ రూలే మనుషులంటే అన్ని జంతువులకి భయం, ఫర్ వేరియస్ రీజన్స్. వాటికి కూడా తెలుసు అది, యూనో వై వేర్. సారీ. సో ఇలాగా సో మెనీ థింగ్స్ ఐ గాట్ టు నో ఆ జంగల్లో పనిచేసినప్పుడు. ఎన్నో టైగర్ రిలేటెడ్ డెఫినేషన్స్ ఉండేవి. మెయిల్ టైగర్కి ఇంత ఏరియా కావాలి, ఒక ఫీమేల్ టైగర్కి ఇంత ఏరియా కావాలి. నథింగ్ లైక్ దట్ వర్క్స్. అంటే మనుషుల్లాగానే ఇప్పుడు నేనున్నాను, ఇంకో అతను ఉంటాడు, వీఆర్ నాట్ ద సేమ్. సిచ్యువేషనల్, ఎవ్రీథింగ్ ఇస్ సిచ్యువేషనల్. సో యానిమల్స్లో కూడా ఇట్ ఈస్ వెరీ సిచ్యువేషనల్. సో అది మనము వీ డోంట్ రికగ్నైజ్ దట్. అంటే ఇన్ అ వే ఐ డోంట్ ఫాలో సైన్స్ కంప్లీట్లీ బికాస్ ఆఫ్ దట్ రీజన్ అండి. బికాస్ నేను నేర్చుకుంటే మర్చిపోతాను. సో మై లెర్నింగ్ ఇస్ ఆల్ బీన్ ఇన్ ది ఆన్ ద జాబ్. వటా ఫౌండేషన్ వాజ్ ఆన్ ద జాబ్ లెర్నింగ్ అండ్ జంగల్ వాజ్ ఆన్ ద జాబ్ లెర్నింగ్. సో వటా ఫౌండేషన్లో మీ గైడ్ లైన్స్లో మొదటిదేమో అప్రూవ్ చేస్తున్న ట్రీస్ని ఏవైతే గవర్నమెంట్ వాళ్ళు వదిలేశారో ఆర్ పాపం అనాథలుగా ఉన్న ట్రీస్ని మీరు రీలొకేట్ చేయడం. ఇంకొకటి టైగర్స్ని సేవ్ చేస్తూ ఇన్ కోఆపరేషన్ విత్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాన్ని ప్రొటెక్ట్ చేయడం. మూడోది అంటే దీనిలో 2 ఉన్నాయండి. ఒకటేమో ప్రిన్సిపల్స్ ఆన్ విచ్ వీ వాంట్ టు రన్ ది ఫౌండేషన్, ఏరియాస్ వేర్ వీ వాంట్ టు వర్క్. మీరు 2 కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నాయి. సో ద ప్రిన్సిపల్స్ ఆర్ బేసిక్లీ ఇప్పుడు గవర్నమెంట్ ట్రాన్స్లొకేషన్లో వాట్ ఎవర్ ట్రీ ద గవర్నమెంట్ హ్యాస్ పర్మిషన్ టు కట్. గవర్నమెంట్కి ట్రాన్స్లొకేషన్ పర్మిషన్ ఉంటే అది మేము ముట్టం. కట్ చేసే పర్మిషన్ ఉంటే ఆ కట్ చేసే చెట్టుని వీ వాంట్ సేవ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సెకండ్ ఇంకొకటి వచ్చేసి వీ డిడ్ంట్ సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకోవద్దు అనుకున్నాం. వీ హ్యాడ్ టు డూ ఇట్ బెగ్, బారో అండ్ స్టీల్. దట్ వాజ్ ది గైడ్ లైన్స్. అదెందుకంటే దెన్ దట్ యాక్చువల్లీ
హెల్ప్స్ మీ ఇన్ స్ప్రెడింగ్ ది అవేర్‌నెస్. సో, సోషల్ మీడియా మీద డిపెండ్ అవుతాను. హ్మ్. 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 మీడియా మీద డిపెండ్ అవుతాను. ఆర్ మీడియా స్టోరీస్ డూ ది హెల్ప్. హుహు. లేదా నేను సోషల్ మీడియా ఎళ్ళేసి ఐ డూ షౌట్ ఔట్స్. ఇలా హ్మ్. చెట్లున్నాయి ఎవరికైనా సో, దాంతోనేమైందంటే ఇప్పుడు ఇవాల్టి రోజు హ్మ్. హైదరాబాద్‌లో అంటే మేము ఒక 7, 8 స్టేట్స్‌లో చేస్తున్నాం పని. బట్ హైదరాబాద్‌లో హ్మ్. చెట్లు కట్ అవుతున్నాయంటే ఆ చుట్టుపక్కల ఒక 5 కిలోమీటర్ రేంజ్‌లో హ్మ్. నాకు ఎవరో ఒకళ్ళు చెట్టు అడాప్ట్ చేసుకునేవాళ్ళు దొరుకుతారు. హ్మ్. లేదా ప్లేస్ ఉండి ఫండ్స్ లేనివాళ్ళు దొరుకుతారు. హ్మ్. ఫండ్స్ ఉండి ప్లేస్ లేనివాళ్ళు దొరుకుతారు. సో, ఈ కాంబినేషన్స్‌లో నేను తొందరగా చూసి ఒక 100 చెట్లన్నా గాని ఐ కెన్ ఫైండ్ సంబడీ టు అడాప్ట్ దెమ్. ఫెంటాస్టిక్. వాట్ అబౌట్ ఇదండి? అంటే ఇప్పుడు మన పాడ్‌కాస్టే ఉందనుకోండి. మన ఈ టాక్ తర్వాత ఇప్పుడు ఎవరైనా రీచ్ అవ్వాలనుకుంటే, హ్మ్. సో, ఎ ఒక వెబ్‌సైట్ కానీ, మీ ఫౌండేషన్ వెబ్‌సైట్ కానీ, వి కెన్ రీచ్ ఔట్, వి కెన్ కాల్ చెప్పి చేయొచ్చా? అలా కూడా చేయొచ్చా? వి ఐ ఆర్ ట్రై వైస్ వర్సా? ఐ ట్రై టు కీప్ మైసెల్ఫ్ యాస్ విజిబుల్ యాస్ పాసిబుల్ అవునా? అండ్ యాక్సెసిబుల్. హ్మ్. ఇప్పుడు మీరు ఫౌండేషన్ గూగుల్ చేసి ఫోన్ నంబర్ అంటే నా పర్సనల్ నంబరే ఉంటుందక్కడ. ఆ! ఐ డోంట్ హావ్ ఎ సెకండ్ నంబర్. పర్ఫెక్ట్. సో, ఇప్పుడు అంటే 2 ఫోన్స్ ఉన్నాయి. ఒక ఫోన్ నేను ఫోటోస్ కోసమే వాడతాను. హ్మ్. సో, బట్ దట్ ఈస్ హౌ ఐవ్ కెప్ట్ ఇట్. సో, వెరీ మీరు నైస్. 'వటా ఫౌండేషన్' అని గూగుల్ చేసినా, 'ఉదయ్ కృష్ణ' అని గూగుల్ చేసినా గాని మీకు కాంటాక్ట్ నంబర్ అంటే యూ విల్ గెట్ మై నంబర్. హ్మ్. దాంతోని నాకు అప్పుడు 7-8 స్టేట్స్ ఎప్పుడన్నా చెట్టు పడిపోయినా దాన్ని పెట్టాలంటే దే కాల్ మీ. హ్మ్. బికాజ్ ద నంబర్ ఇస్ అవైలబుల్ ఆన్‌లైన్. అవైలబుల్. సో, ఇట్స్ వెరీ వి హావ్ ఎ వెబ్‌సైట్ కూడా ఉంది watafoundation.org. పర్ఫెక్ట్. బట్ వెబ్‌సైట్ హార్డ్‌లీ ఎనీబడీ అవును. యూజ్ ఫేస్‌బుక్, చేస్తారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ హ్మ్. వీటిలోనే ఎక్కువ. ఎక్కువ లింక్డ్ఇన్. అవుతుంది. యాహ్! ఓకే. సో, ఇప్పుడు రకరకాల స్టేట్స్‌లో వెళ్తున్నా అన్నారు కదా! మీ నంబర్ సో, అక్కడ మీ నుంచి ఒక బృందం ఉందా అక్కడ? హూస్ హెల్పింగ్ యూ ఔట్? హౌ హౌ డస్ ఇట్ వర్క్ అండి? సడెన్‌గా ఇప్పుడు మీకు మహారాష్ట్ర నుంచి కాల్ వచ్చిందనుకోండి. ఎలా? డిపెండింగ్ అపాన్ ది సిట్యుయేషన్. హుహు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకిస్తానండి. హ్మ్. 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. చెప్పండి. ఇప్పుడు గోవాలో ఒక చెట్టు పడిపోయింది. హ్మ్. హ్యూజ్ బ్యానియన్ ట్రీ కొన్ని వందల సంవత్సరాల పాత బ్యానియన్ ట్రీ డ్యూరింగ్ కోవిడ్ టైమ్. హుహు. సో, జనరల్‌గా నేనేం చేస్తా అంటే ఔట్ స్టేషన్ ఏదైనా చెట్టు పడిపోయి అది పెట్టే అవసరం వస్తే నేను ఐ విల్ ఆస్క్ ది లోకల్ ఎవరైతే నాకు ఫోన్ చేసి ఇలా పడిపోయింది హెల్ప్ చేస్తారని అడుగుతారండి. ఐ విల్ ఆస్క్ దెమ్ మీకు ఎవరన్నా క్రేన్ ఆపరేటర్ అన్నా ఎవరైనా ఉంటే చెప్పండి. ఐ విల్ టాక్ టు దట్ మ్యాన్. హ్మ్. రిమోట్ త్రూ మేనేజ్ చేస్తాను ట్రై చేస్తాను. హ్మ్. గోవాది ఏమైందంటే ఆ పర్టిక్యులర్ ప్లేస్‌కి క్రేన్ యాక్సెస్ లేదు. హుహు. ఇది ఒక 70, 80 టన్నుల చెట్టు అబ్బా! పడిపోయింది. హ్మ్. బట్ వాట్ అట్రాక్టెడ్ మీ అయితే హ్మ్. నేనెళ్ళాను. హ్మ్. ఫైనల్లీ నేనే పర్సనల్‌గా ఎళ్లి 3 డేస్ అక్కడ వర్క్ చేసి త్రూ కోవిడ్ ఐ గాట్ కోవిడ్ ఆల్సో ఆ చెట్టు త్రూ. ఓహ్! సో, కానీ ఎందుకు చేశానంటే అక్కడ దేర్ వాస్ ఎ వెరీ బ్యూటిఫుల్ సిట్యుయేషన్. హ్మ్. ఆ చెట్టు ఎక్స్‌పాట్స్‌కి ఫేవరెట్ చెట్టు. ఆ! సో, వీళ్ళు అక్రాస్ ద గ్లోబ్ హ్మ్. ఫండ్ రైజ్ చేసి హ్మ్. ఆ చెట్టుని సేవ్ చేస్తానికి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, రష్యా, యూఎస్ సో, ఇంతమంది ఒక చెట్టుని సేవ్ చేస్తానికి ఎఫర్ట్ పెడుతున్నారు గదా! హ్మ్. ఐ హావ్ టు హెల్ప్. హుహుహు. సో, దట్ వాస్ ది డ్రైవింగ్ ఫోర్స్. ఓకే. సో, ఇంకొకటి మహారాష్ట్ర బాంబేలో చెట్లు పడిపోయాయి సో, దాన్ని ఒకసారి. రిప్లేస్ చేయగలిగారు. చేసాం. చేసారు. 3 డేస్ ఐ రీలొకేట్ వర్క్డ్ చేశారు. వితౌట్ ఎ క్రేన్ హ్మ్. యూజింగ్ సమ్ బేసిక్ ఫిజిక్స్ నాలెడ్జ్ విచ్ స్కూల్ నుంచి నేర్చుకున్నయి హ్మ్. నుంచోబెట్టాం. హుహు. సో, దట్ వాస్ వన్ ఇది. ఇంకోటి బాంబేలో ఇలానే తుఫాన్ వచ్చి చెట్లు పడిపోతే, అక్కడ లోకల్ ఎవరైతే నన్ను కాంటాక్ట్ చేస్తారో త్రూ హ్మ్. దెమ్ ఓన్లీ ఐ మేనేజ్ టు పుట్ ద ట్రీస్ బ్యాక్. ఓహ్! ఎందుకంటే నాకు మెయిన్ కావాల్సింది క్రేన్ ఆపరేటర్. హ్మ్. నేను క్రేన్ ఆపరేటర్‌తోని లింక్ అయ్యాను అంటే ఇఫ్ ఐ కెన్ గెట్ ఇంటు ద సేమ్ ఫ్రీక్వెన్సీ హ్మ్. మై జాబ్ ఈస్ మచ్ ఈజియర్. ఓహ్! కానీ ఎప్పుడన్నా అవసరం వస్తే మాత్రము వి గో. హ్మ్. డెహ్రాడూన్ వెళ్ళాము. వి గో టు ఎనీ ప్లేస్. వి డోంట్ హ్మ్. ఇంకా దట్ ఈస్ ది సర్వీస్ దట్ వి వాంట్ టు డు. సో, యూ వి వాంట్ గో టు డూ. ఎళ్తాం. అంటే మీరు పరిగెత్తుకుని చేయడం ఒక ఎత్తు. అండ్ మేకింగ్ ఒక సొసైటీ లాగా చేసుకొని మీలాంటి లైక్ మైండెడ్ పీపుల్ ఉంటే ఓకే. ఓకే. ఇక్కడ గాయత్రి ఉంది. గాయత్రి చేస్తుంది. ఆర్ ఇక్కడ సో అండ్ సో ఉన్నాడు. హీల్ హెల్ప్ అని వాళ్ళని ట్రైన్ చేసి తీసుకెళ్ళడం మరో ఎత్తు. అది దానికి కూడా ఏమైనా చేస్తున్నారా? బికాజ్ ప్రతి చోట ఎక్కడొక్కడ వింటూనే ఉంటామండి త్రూ ఔట్. చెట్లు. అవును. నాకు తెలిసి మనం నిమిషానికి ఒక పాప, ఇద్దరు పిల్లలు పుడతారు. అలా ఉన్న రేషియో లాగా చెట్లది కూడా అలాగే అవుతుంది కొంచెం. ఢిల్లీలో ఎవ్రీ డే 5 ట్రీస్ కట్ అవుతాయి. సీ సో, యూ నో దిస్ అది థింగ్. ఓన్లీ ఒక్క ప్లేస్‌లో చెప్పేది. మాదంతా వాలంటీర్ బేస్డ్ ఆర్గనైజేషన్. సో, వి డోంట్ హావ్ ఎనీ మెంబర్స్. హ్మ్. ట్రస్టీస్ ఉన్నారు. బికాజ్ ట్రస్టీస్ ఆర్ రిక్వైర్డ్. అవును. బట్ రెస్ట్ అంతా వాలంటీర్సే. హ్మ్. సో, దాదాపు ఇప్పుడు 500, 600 వాలంటీర్స్ హావ్ బీన్ వర్కింగ్ విత్ అస్ ఆన్ అండ్ ఆఫ్.
ఓకే. కొంతమంది ఉట్టి సెల్ఫీ కోసం వస్తారు. హ్మ్. కొంతమంది వచ్చి ఉండిపోతారు ఇంకా. దే ఉండిపోతారు. దే లైక్ ఎనీ ట్రీ ఎనీవేర్ దే ఆర్ రెడీ టు హెల్ప్ అనమాట. సో, అలా మీ దాంట్లో యాస్ వాలంటీర్స్ కూడా జాయిన్ అవ్వచ్చా? బికాజ్ చాలామంది యూత్ ఉంటారు. దే వాంట్ టు బీ ఎ పార్ట్. మీరన్నట్టు యాహ్! ఫోటోగ్రాఫ్, సెల్ఫీ కోసం కొంతమందయితే చాలామంది నిజంగా పని చేయడానికి కూడా ఉంటారు. ఉన్నారు. హ్మ్. హ్మ్. బికాజ్ ఇప్పుడు నాకొక కోర్ టీమ్ అనేది ఉన్నారు. ఆల్ వాలంటీర్సే మళ్ళీ. హ్మ్. దే ఆల్ హ్యావ్ దేర్ ఓన్ వర్క్స్. హ్మ్. బిజినెస్ ఉన్నాయి వాళ్ళ జాబ్స్. సో, వస్తారు. హ్మ్. వర్స్ట్ కేస్ ఎవరు రాకపోయినా నేను, నా ఎంప్లాయీ ఒకతనున్నాడు. ఇంకో వన్ మోర్ ట్రస్టీ. ముగ్గురం అయితే వి ఆర్ దేర్ ఆల్వేస్ వెన్ ఇట్ కమ్స్ టు ఇట్. హుహుహు. సో, బట్ అదే వి కీప్ డూయింగ్ ఇట్. అంటే వి కీప్ డూయింగ్ ది షౌట్ అవుట్స్. వి కీప్ కాలింగ్ ఫర్ వాలంటీర్స్. హ్మ్. అండ్ అక్రాస్ ది కంట్రీ మాకు 5, 6 స్టేట్స్ నుంచి వాలంటీర్స్ ఉన్నారు. హుహు. అండ్ ఇవాళ ఉన్న నెట్వర్క్‌కి ఐ కెన్ క్విక్లీ రైజ్ వాలంటీర్స్ వేరెవర్. ఎన్నాళ్ళు పట్టిందండి ఈ నెట్వర్క్ చేయడానికి మీకు? అంటే టైం పడుతుంది. ఖచ్చితంగా. మనం వి షుడ్ నాట్ గివ్ అప్. షుడ్ నాట్ గివ్ అప్. సో, హ్మ్. ఎప్పుడైతే దేవర్ సో మెనీ ఇన్స్టెన్స్ ఇప్పుడు మచిలీపట్నంలో ఒక చెట్టు పడిపోతే అంటే డ్రైవింగ్ ఫోర్స్ విల్ బి ద పర్సన్ ఆన్ ది అదర్ సైడ్ హూ వాంట్స్ టు సేవ్ దట్ ట్రీ. హ్మ్. అతని తాపన చూసి యూ ఆ వాంట్ టు తాపత్రయం. హ్మ్. అసలు వెళ్ళాలి మనం. వి కాంట్ లెట్ దెమ్ డౌన్. హ్మ్. సో, మీకు ఇంకొక మంచి స్టోరీ చెప్తాను. నాగర్ కర్నూల్‌లో ఒక గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ ఉందండి. హ్మ్. సో, వాళ్ళకి దే హావ్ లాట్ ఆఫ్ ట్రీస్. హ్మ్. అన్ని యూజ్‌లెస్ ట్రీస్. ఒక్క మంచి చెట్టు ఉంది. అది చీమ చింతకాయ చెట్టు. హ్మ్. మేలో తుఫాన్ వచ్చి 2017 చెట్టు పడిపోయింది. హ్మ్. పడిపోయి ఇంకా మేనేజ్మెంట్ వాంటెడ్ టు కట్ ది ట్రీ అండ్ రిమూవ్ ఇట్ ఆఫ్. హ్మ్. అక్కడ ప్రిన్సిపల్ యశోద గారు ఆ చెట్టుని ఎందుకో ఇంకా గ్రీనే ఉంది చూద్దాము అని అలా కట్ చేయనీకుండా కాపాడుతూ వచ్చారు. హ్మ్. సో, నాది ఈనాడులో ఒక స్టోరీ వచ్చింది ఒకసారి ఆ టైంలో. హ్మ్. స వస్తే నా నంబర్ దాంట్లో వాళ్ళు పబ్లిష్ చేశారు. ఇమ్మీడియేట్‌లీ పాపం చదివి షీ కాల్డ్ మీ. హ్మ్. ఇలా చెట్టు పడిపోయిందండి. మా పిల్లలకి పనికొచ్చేది ఒకటే చెట్టు ఇది. హ్మ్. సో, మీరే హెల్ప్ చేయగలుగుతారా? హ్మ్. మా దగ్గరైతే వి డోంట్ హావ్ ఎనీ ఫండ్స్ ఏమి ఉండవు. సో, హ్మ్. ఇమ్మీడియేట్‌లీ అంటే ఇంకా ఐ డిడ్ంట్ థింక్ మోర్ దెన్ 1 సెకండ్. ఓకే. డోంట్ వరీ మేడం మేము వస్తాం చేస్తాం. హ్మ్. 180 కిలోమీటర్లు. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 8 మంది వాలంటీర్స్ మేమంతా బయలుదేరి వెళ్ళిపోయాము. అక్కడ క్రేన్ గూడా లేదు. హ్మ్. కానీ మేడంకి ఐ గేవ్ ఓన్లీ వన్ రిక్వెస్ట్. హ్మ్. మేము చేసేటప్పుడు స్కూల్ అంతా వాచ్ చేయాలి. చూడాలి. పిల్లలు చూస్తూ ఉండాలి. హ్మ్. ఎందుకంటే దట్స్ ఎ బిగ్ లెసన్ అది. ఖచ్చితంగా. ఒక లైవ్ లైఫ్ లెసన్. లెసన్. సో, దాదాపు 300-400 కిడ్స్ హ్మ్. అందరూ పెద్ద సర్కిల్‌లో కూర్చొని దే ఆర్ వాచింగ్ అస్ పుట్ దిస్ వన్ ట్రీ అప్ అనమాట. హ్మ్. ఇట్ టుక్ అస్ ఆల్‌మోస్ట్ 3 అవర్స్. హ్మ్. జులై 23, 2017, హ్మ్. 28 సారీ. హ్మ్. సో, చెట్టు పెట్టాము. చెట్టు సర్వైవ్ అయింది. హ్మ్. ఎవ్రీ జులై 28 యశోద మ్యామ్ రాఖీ కట్టిస్తారు ఆ పిల్లలతోటి. ప్రిన్సిపల్ గారా? ఆ! నౌ షీ ఈస్ రిటైర్డ్. హుహుహు. తర్వాత ఇంకా యాడింగ్ టు ద స్టోరీ హ్మ్. వాళ్ళ సొంత ఇంట్లో చెట్లదేదో ప్రాబ్లమ్ వస్తే షీ ట్రాన్స్‌లోకేటెడ్ 2 ట్రీస్ బై హర్‌సెల్ఫ్. ఓహ్! లవ్లీ. సో, దట్ ఈస్ అంటే దట్ ప్రేమ. ఈస్ ప్రేమ అంతే అండ్ ప్రేమ. హ్మ్. ఇంకా వాళ్ళు చేసుకోగలుగుతారంటే ఇట్స్ ఇట్స్ దట్ ఈస్ సమ్ అచీవ్‌మెంట్ ఫర్ అస్. ఖచ్చితంగా. సో, ఖచ్చితంగా. ఇంకో 2 చెట్లు సేవ్ అయిపోయాయి. బతికాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెప్పండి. ఈ 3 ఎలాగో ఫౌండేషన్ ద్వారా రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. బేసిక్‌కొచ్చేద్దాము. బేసిక్‌లో చెప్పండి. నేటి తరం వాళ్ళు ఆహ్, అసలు చెట్టు ఇంపార్టెంట్ మనకి. చెట్లు చూడాలి మనం. చెట్ల వల్ల మనకు ఆక్సిజన్ వస్తుంది. ఇవన్నీ మనం పుస్తకాల్లో చదువుకున్నాం కానీ, రియాలిటీకొచ్చేసరికి ఒక హై రైజ్ బిల్డింగ్స్‌లో ఉంటున్నాం. ఆక్సిజన్ లేదు. మనం ఆక్సిజన్ కోసం కాస్త ఒక మెషిన్ తెచ్చుకొని ఉంచుకుంటాం తప్ప, ఓకే. ఆక్సిజన్ ఇచ్చే చిన్న చిన్న ప్లాంట్స్ ఇవే అని పెట్టుకుంటున్నాము. బికాజ్ మన పర్ముటేషన్స్ అలా ఉన్నాయి. చిన్న చిన్న ప్లేసెస్‌లో ఉంటున్నాం మనం క్యూబికల్ ప్లేసెస్‌లో, సిటీస్‌లో. సో, చెట్ల మీద ఇంకా అవగాహన పెరగాలి, ప్రేమ పెరగాలి. అండ్ నెక్స్ట్ తరాల వాళ్ళకి కూడా ఈ లవ్ టువర్డ్స్ ది నేచర్ ఎస్పెషల్లీ ది ప్లాంట్స్ అండ్ ట్రీస్ అన్నది ఎలా వస్తుందంటారు? అండ్ వాట్ ఈస్ ద రూట్ కాజ్ దట్ వి ఆర్ నాట్ ఏబుల్ టు కనెక్ట్? అంటే బేసిక్ కనెక్షన్ ఎక్కడ మిస్ అయిందో చెప్తానండి. అంటే చెప్పండి. అవేర్‌నెస్‌లో మనకి బికాస్ ఆఫ్ సోషల్ మీడియా థాంక్స్ టు సోషల్ మీడియా అవేర్‌నెస్ చాలా ఉంది. హ్మ్. మీరు ఎవరన్నా అడగండి ఆల్‌మోస్ట్ ఎనీబడీ కెన్ గివ్ ఎ లిటిల్ లెక్చర్ ఆన్ వై ఎన్విరాన్మెంట్ ఈస్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. వై సేవింగ్ ఎ ట్రీ ఈస్ ఇంపార్టెంట్. అవన్నీ వై కానీ డోంట్ దే డూ ఇస్ ద క్వెషన్. సో దట్ థింగ్ డజంట్ కన్వర్ట్ ఇంటూ డూయింగ్. హ్మ్. బికాస్ దేర్ ఇస్ వన్ టర్మ్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ ఇంతకు ముందు ది ట్రీ బ్లైండ్‌నెస్. ట్రీ బ్లైండ్‌నెస్. ట్రీ బ్లైండ్‌నెస్ మీకుందా? ట్రీ బ్లైండ్‌నెస్ అనేది ఆల్‌మోస్ట్ అందరికీ ఉందండి. హ్మ్. అంటే మనము
వీ టేక్ బీయింగ్ ఇన్ దిస్ కంట్రీ వీ హ్యావ్ అ వెరీ వెరీ రిచ్ బయోడైవర్సిటీ. ఇప్పుడు Mm. నేను యుఎస్లో 4 సంవత్సరాలు ఉన్నాను. ది బయోడైవర్సిటీ అక్కడ ఉన్న దానికి మన దానికి వీఆర్ సిట్టింగ్ అన్ ద గోల్డ్ మైన్ ఆఫ్ బయోడైవర్సిటీ మన దగ్గర. Mm. ద వెరైటీ ఆఫ్ ట్రీస్, ద వెరైటీ ఆఫ్ యానిమల్స్ బయట కంట్రీస్లో ఉండవు. ఉండవు. ఇంత వెరైటీ ఎక్కడ దొరకదు మీకు. Mm. సో మంచి ట్రాపికల్ ఇది. Mm. సో మనం చూసి చూసి ఐ థింక్ వీ హెవ్ గాట్ ప్లేస్ ఇన్ టు ఇట్, అంటే కంప్లేసెంట్ అయిపోయాము. ఇది వీ హెవ్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. Mhm. సరే ఈ అవేర్నెస్, ఎన్విరాన్మెంట్, ఈ క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్ అన్ని ఇవన్నీ వీఆర్ లిసనింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ అండ్ మోర్ ఇట్ బీయింగ్ పబ్లిసైజ్డ్. Mm. సో అది వీ హెవ్ పిక్డ్ అప్ Mm. అవేర్నెస్ పాయింట్ ఆఫ్ ఇట్. Mm. కానీ వీఆర్ నాట్ రియలైజింగ్ మన దగ్గర ఉన్న ఆస్తి Mm. మన బయోడైవర్సిటీ, Mm. అది మనం కాపాడుకోవట్లేదు. లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దట్ అ ట్రీ ఈజ్ జస్ట్ నాట్ అ ట్రీ. Mm. మనం ఉన్న ప్లేస్లో బయోడైవర్స్ ట్రీ ఇస్ అ ట్రీ. Mm. ఇప్పుడు లాస్ట్ 10 yearsలో మన దగ్గర గ్రీనరీ చాలా పెరిగిందంటారు. బట్ ద కైండ్ ఆఫ్ గ్రీనరీ దట్ గ్రూ ఇస్ డెఫినెట్లీ నాట్ యాక్చువల్లీ ద వన్ దట్ హెల్ప్స్ అస్ డౌన్ ద లైన్. Mm. ఇప్పుడు అడవులు ఉన్నాయండి. Mm. అడవుల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇస్ డూయింగ్ అ గుడ్ జాబ్. Mm. లోపల విలేజెస్ని షిఫ్ట్ చేసి యానిమల్స్ కోసం ఇంకా ఏరియా క్రియేట్ చేస్తున్నారు. Mm. కానీ మిస్టేక్ ఎక్కడ అవుతుందంటే ఆ ఏరియాస్ లోపల గ్రీనరీ పెంచడానికి వాట్ ఆర్ దే ప్లాంటింగ్, Mm. టేక్ చెట్లు పెడుతున్నారు. అవును. టీక్ చెట్టు అనేది ఎందుకు పనికిరాదు, Mhm. బట్ గ్రీనరీ పెరుగుతోంది, అవును. యానిమల్స్కి పనికిరాదు. చాలా నేను కొంచెం పాజ్ చేస్తాను ఇక్కడ. చాలాసార్లు రకరకాల ఫారెన్ ట్రీస్ ఏమీ ఉపయోగపడని ట్రీస్ అన్నీ కూడా ఇక్కడ పెంచుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్‌గా కూడా మా పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఒక దాంట్లో ఇంటర్వ్యూలో. కాపీ. ఏమనంటే, ఈ అమెరికా నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి తెచ్చి చెట్లు పెడుతున్నారు. మనకి కాదు. దేశీ చెట్లు ఏమవుతాయో అదే పెట్టాలి అని చెప్పారు. ఐ థింక్ హీస్ టోల్డ్ ది రైట్ థింగ్. రైట్ థింగ్. హీస్ టోల్డ్ అబ్సల్యూట్లీ రైట్ థింగ్. ఎందుకంటే ఆ చెట్లు దే సపోర్ట్ ది లోకల్. ఇప్పుడు జంతువులు ఎందుకు బయటికి వస్తున్నాయి, కోతులు ఎందుకు మన ఊర్లోకి వస్తున్నాయి, అడవుల్లో పనికొచ్చే చెట్లు మనం కొట్టేస్తున్నాం, పనికిరాని చెట్లు పెడుతున్నాం. ఇప్పుడు టేక్ 90% మీరు చూస్తే పెట్టిన ఎంటీ స్పేసెస్లో టేక్ చెట్లు పెట్టారు. ఎందుకంటే వాటిని మెయింటైన్ చేసే అవసరం లేదు డిపార్ట్మెంట్కి. ఆ థాట్తోనే పెట్టారు. కానీ దే డింట్ థింక్ ఈ చెట్టు డౌన్ ద లైన్ యానిమల్స్కి పనికొస్తుందా. కరెక్ట్. చాలా పక్షులు కూడా అండి. మా ఇంటి దగ్గర పెట్టాము. పక్షులు ఏంటంటే అక్కడ ఫలం తినడానికో, లేకపోతే అందులో తేనె తీసుకోవడానికో అదే వాటెవర్ ఇన్సెక్ట్స్ వస్తాయి. అవేం లేనప్పుడు బేర్ చెట్టు ఉన్నప్పుడు ఎందుకు వస్తాయి అవి? సో టేక్ చెట్టు పైన నెస్టింగ్ కూడా చేయవండి. ఎగ్జాక్ట్లీ. ఇట్ ఈస్ దాట్ నెగటివ్ అనమాట. మీకు హనీ బీస్ కూడా కనిపించవు. ఆకులు రాలిపోయి సమ్మర్స్లో ఫైర్ వస్తుంది. కింద బయోడైవర్స్ గ్రోత్ ఏది రానివ్వదు. సో ఇట్ ఈస్ నెగటివ్ ఇన్ మెనీ మెనీ వేస్. ఓకే. సో ఈ అండర్స్టాండ్ కొంతమంది ఏంటంటే చెట్టు పెట్టాం కదా గ్రీన్ అంటారు. సో దట్ ఈస్ నాట్, దట్ థాట్ ప్రాసెస్ హ్యాస్ టు చేంజ్. ఓకే. ఈ చెట్టు పెడితే దీనివల్ల లాభం ఏంటి, మనకు బటర్ఫ్లై కావాలంటే వీ హ్యావ్ టు డూ సంథింగ్, వీ నీడ్ అ బర్డ్, వీ హ్యావ్ టు డూ సంథింగ్. సో ఆర్కిటెక్ట్స్ ఉన్నారు, ఆర్కిటెక్ట్స్ ఐ కీప్ టాకింగ్ స్టూడెంట్స్. వాళ్ళకి ఏంటంటే ఒక విల్లా ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మొత్తం క్లీన్ చేసేస్తారు. కరెక్ట్. ఇప్పుడు నేను ఎన్నో అడ్వర్టైజ్మెంట్ చూస్తాను పేపర్లో, ఈకో అంటారు, సస్టైనబుల్ అంటారు, అప్పుడు లేక్ వ్యూ ఉంది, ఉన్న చెట్లన్నీ లేకపోతే ఫారెస్ట్ వ్యూ ఉంది, కానీ ఫారెస్ట్ లేకుండా అవి తీసేసి పెట్టే చెట్లు మళ్ళీ అవెన్యూ ప్లాంట్స్ పెడతారు. అండ్ దే ఎక్స్పెక్ట్ బర్డ్స్ టు కమ్. అక్కడ గ్యాప్ ఉంది. దట్ ఈస్ ది గ్యాప్ దట్ నీడ్స్ టు బి ఫిల్డ్. అంటే మనము క్లైమేట్ చేంజ్ సరే, ఎస్ ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ హ్యాపెనింగ్, బట్ హౌ ఆర్ వి చేంజింగ్ ఇట్ అనేది వీఆర్ నాట్ థింకింగ్. మీరు అన్నట్టు హై రైజెస్ కావాలి, వీ నీడ్ వైడర్ రోడ్స్ అన్నీ కావాలి, బట్ వీఆర్ నాట్ లుకింగ్ అట్ వేర్ ఆర్ వి కంపెన్సేటింగ్ ఇట్, ఆర్ వి రియలీ కంపెన్సేటింగ్. ప్లాంటేషన్ చేశారు హరితారం. ఐ డోంట్ వాంట్ టు బి క్రిటికల్, బట్ సమ్ టైమ్స్ ఐ హ్యావ్ టు బి క్రిటికల్ అండి. కైండ్ ఆఫ్ ట్రీస్ దే ప్లాంటెడ్ ఫర్ క్విక్ గ్రీనరీ, ఆ చెట్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన చెట్లు, దే ఆర్ బ్యాన్డ్ ఇన్ సో మెనీ కంట్రీస్, దే ఆర్ వెరీ వెరీ నెగటివ్, హెల్త్కి హజార్డ్. అవి ఫాస్ట్ పెరిగిపోతున్నాయి, గ్రీన్ అయిపోయి, కానీ దే నాట్ కాంట్రిబ్యూటింగ్, దర్ యాక్చువల్లీ డూయింగ్ రివర్స్. సో ఆ థాట్ ప్రాసెస్ ఉండాలి. మనం పెట్టే చెట్టు ఏంటి అనేది అవేర్నెస్ లేకపోతే వీల్ బి స్టిల్ ఆన్ పేపర్ యాక్టివిస్ట్ అండ్ ఆన్ ద గ్రౌండ్ నథింగ్, బికాజ్ మనం గ్రౌండ్ పైన ఏమి చేయట్లేదు. ఒక మాట చెప్పండి, ఈ పెద్ద హై రైజ్ బిల్డింగ్స్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాం రియల్ ఎస్టేట్స్లో వాటిలో. సో అలాంటప్పుడు చాలాసార్లు రకరకాల ట్రీస్ని కట్ చేసేస్తూ ఉంటారు. అవి రీలొకేట్ చేయాలంటే ఇప్పుడు నాలాంటి అమ్మాయి, ఏమండి మా ఇంటి ఎదురుకుండా కట్ చేసేస్తున్నారండి, మీరు దాన్ని రీలొకేట్ చేస్తారా అని మీకు ఫోన్ చేస్తే
మీరు దానికి చేస్తారా? లేకపోతే లేదు లేదు అది ఆల్రెడీ ఒక ప్రైవేట్ ప్రాపర్టీ, ప్రైవేట్ వాళ్ళది. సో, వాళ్ళు పర్మిషన్ ఇస్తే గాని మనం చేయలేమంటారా? అసలు హౌ డస్ దిస్ సిస్టమ్ వర్క్ అండి? ఎస్పెషల్లీ విత్ యువర్ ఫౌండేషన్? ఇట్ ఈస్ అ వెరీ బిగ్ గ్రే ఏరియా అండి ఇది. హ్మ్. అండ్ ఇట్స్ ఆల్సో వాక్యూమ్ ఐ విల్ సే. హుహు. అంటే మన ఇవాల్టి రోజు హుహు. చెట్టు కొట్టేయాలంటే 2 డేస్‌లో పర్మిషన్ ఇచ్చేస్తారు. హ్మ్. 1 వీక్‌లో పర్మిషన్ ఇచ్చేస్తారు. హ్మ్. ఫైన్ కట్టించుకుంటారు. మీకు పర్మిషన్ ఇస్తారు. హ్మ్. చెట్టు ట్రాన్స్‌లోకేట్ చేయాలంటే 4 నెలలు తిప్పుతారు. సో, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్ దట్ నీడ్స్ టు చేంజ్ అపార్ట్ ఫ్రమ్ మనకు ఉద్దేశ్యం ఉంటుంది సేవ్ చేయాలని. హ్మ్. కానీ ఇట్స్ నాట్ దట్ ఈజీ. నేను ఐ విల్ వాంట్ టు సేవ్ ఇట్. బట్ వితౌట్ పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ టు ట్రాన్స్‌లొకేట్ ఐ కాంట్ సేవ్ ఇట్. కరెక్ట్. సో, ది ప్రైవేట్ ఇండివిడ్యువల్ ఏమవుతుంది, అప్పుడు 2 నెలలు, 3 నెలలు గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగి, తిరిగి పర్మిషన్ తీసుకోవాలంటే ఇట్స్ అ డౌన్ సైడ్. దే విల్ నాట్ వాంట్ టు. హ్మ్. అదే కాకుండా ప్యారలల్లీ ఇంకో సైడ్ ప్రెషర్ ఏముంటుందంటే దే ఆర్ సమ్ లోవర్ లెవెల్ ఆపరేటర్స్ హూ వాంట్ ద వుడ్. హ్మ్. సో, ఆ వుడ్ కోసము దే ట్రై టు ఇప్పుడు ఇల్లు ఓనర్ ఉన్నారు. హ్మ్. ఆయన అది ఎక్స్‌పాండ్ చేస్తున్నారు. 2 చెట్లు అడ్డం ఉన్నాయి. హ్మ్. హీ వాంట్స్ టు సేవ్ ఇట్. నౌ ఆబ్వియస్లీ హి విల్ గో అండ్ టాక్ టు ది లోకల్ మున్సిపల్ వాళ్ళతో మాట్లాడతారు. లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌తో హ్మ్. మాట్లాడతారు. వాటెవర్. సో, దెన్ దే రియలైజ్ ఇట్ ఈస్ ఈజియర్ టు కట్ ది ట్రీ క్వైట్‌లీ అండ్ పే ఎ ఫైన్ హ్మ్. దెన్ టు గో ఫర్ అ పర్మిషన్ టు ట్రాన్స్‌లొకేట్. హ్మ్. సో, ఈ చేంజ్ ఒకటి రావాలి సో, సిస్టమ్‌లో. డెఫినిట్‌గా సిస్టమ్‌లో ఏంటంటే కటింగ్ ద ట్రీ తొందరగా అయిపోతుంది గానీ, సేవింగ్ రీలొకేషన్‌కి సేవ్ చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సొస్తుంది అండ్ ఎక్కువ ఎక్కువ టైం ఎఫర్ట్ కూడా పడుతుంది. పెట్టాల్సొస్తుంది. అండ్ సో, ఎక్కువ ఖర్చు కూడా. వీ నీడ్ టు వర్క్ ఆన్ ఆ! దట్ డెఫినెట్‌లీ. సో, నేను దట్స్ మై ఎక్స్‌పీరియన్స్ అండి. ఆ! అఫ్‌కోర్స్ ఎక్స్‌పీరియన్స్ సో ఆఫ్ మెనీ కోర్స్. కాల్స్ ఐ గెట్ హ్మ్. కాబట్టి. సో, దట్ హాస్ టు చేంజ్. దేర్ ఆర్ ఓకే. సో మెనీ పీపుల్ చాలా మందికి చెట్టు సేవ్ చేయాలనే తాపత్రయం ఉంటుంది. అందరికీ కానీ ఉంటుంది నాకు ఆ! తెలిసి. కానీ తర్వాత వెన్ దే సీ వాట్ ద ఎఫర్ట్ దట్స్ రిక్వైర్డ్ దే క్వైట్‌లీ కట్ చేసేస్తారు. ఓకే. సో, ఆ లోయర్ లెవెల్ స్టాఫ్ వల్ల కూడా అది సరిగ్గా పని ఆ! యాహ్! అవ్వట్లేదంటారు. కానీ ఈజ్ ఇట్ పాసిబుల్ బేసికల్‌గా అంటే ఒక రియల్ ఎస్టేట్ ఆర్ ఎనీ బిగ్ కంపెనీస్ నుంచి ఫ్రమ్ అ పర్సన్ లైక్ యూ హూ వాంట్స్ టు రీలొకేట్ ఇద్దరు మ్యూచువల్‌గా మాట్లాడుకొని గవర్నమెంట్‌తో పర్మిషన్స్ తీసుకొని చేయాలంటే చేయొచ్చా? సో, సాధ్యపడదు. మేము చేసిన చెట్లన్నీ ఆల్‌మోస్ట్ అలాంటివే. హ్మ్. ఇట్స్ ఐదర్ ఇన్ ఎ పబ్లిక్ స్పేస్ ఆర్ ఇన్ ఎ ప్రైవేట్ స్పేస్. కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక స్ట్రెచ్ పైన నేను చెప్తాను. కుక్కట్పల్లి దగ్గర ఫోరం మాల్ ఆ! ఫ్లైఓవర్ కట్టేటప్పుడు ఒక 100 చెట్లు అడ్డమొచ్చాయి. అబ్బా! 100 ట్రీస్ వర్ బీయింగ్ కట్ డౌన్. సో, నేను ఇమ్మీడియేట్‌లీ ఆస్క్ ఫర్ పర్మిషన్. హ్మ్. మాకేం లేదు. పర్మిషన్ ఒకటి కావాలి. బికాజ్ హ్మ్. ఐ నో పీపుల్ ఆర్ విల్లింగ్ టు అడాప్ట్ ఇట్. ఐ నో పీపుల్ ఆర్ విల్లింగ్ టు ఫండ్ ఇట్. వాటెవర్. కానీ ఆ పర్మిషన్‌లో ఒకసారి కష్టమవుతుంది. సో, వి గో టు దట్ కోర్ట్ ఎళ్ళాల్సొస్తుంది. హ్మ్. సో, ఎనీవే పర్మిషన్ తీసుకున్నాము. 2 డేస్ ఇచ్చారు మాకు. హ్మ్. షిఫ్టింగ్ 100 ట్రీస్. హ్మ్. మేమైనా వి డిడ్ంట్ గో బ్యాక్. హ్మ్. సరే 2 డేస్ ఇచ్చారు. కుకట్పల్లి మెయిన్ రోడ్ నుంచి 2 డేస్‌లో ఐ మూవ్డ్ 100 ట్రీస్ అండ్ పుట్ దెమ్ ఇన్ ఒక గ్రేవ్‌యార్డ్‌లో పెట్టాం మణికొండ. హుహు. కొన్ని ఒక ప్రైవేట్ ఫార్మ్ కంపెనీలో వాళ్ళు అడిగితే వాళ్ళు సో, దే హెల్ప్డ్ అస్ ఇన్ ఫండింగ్ ఇట్ అన్నమాట. హ్మ్. సో, ఇట్ ఈస్ పాసిబుల్. అంటే ఎయిర్‌పోర్ట్ దగ్గర ఒక 30, 35 రావి చెట్లు కట్ చేస్తుంటే హ్మ్. రాజమౌళి గారు హి ఈస్ ఎ బిగ్ అడాప్టర్ ఆఫ్ ట్రీస్. అవునా? ఆయన అడిగారు. 30, 35 ట్రీస్ తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టేసాం. సో, హ్మ్. సో, మా ఎస్ఎస్ రాజమౌళి గారు కూడా మీ దగ్గర నుంచి తీసుకున్నారనమాట. యెస్. ట్రీస్‌ని. సో, ట్రీ అడాప్ట్ ఆయన చేసుకున్నారు. ఆయన అంటే హి ఈస్ లైక్ ఎ బ్లాంక్ చెక్. ఎప్పుడన్నా చెట్టు ఉండి ఎవరు లేరంటే ఆయన ఐ నో ఫర్ ష్యూర్ హి విల్ టేక్ ఇట్. ఓకే. సో, దెన్ ఇదంతా వినాలి. రాజమౌళి గారు చాలా ట్రీస్ తీసుకుంటున్నారట. సో, కాబట్టి ఎవరైనా ట్రీస్ ఎక్కడైనా కొట్టేసిన ప్లీజ్ చెప్పండి. ఓకే. యాహ్! సో, బట్ హ్మ్. దట్ ఈస్ ది గ్రౌండ్ దట్స్ రియాలిటీ వెరీ అండి. నైస్ అండి. అంటే ఇలాంటి ఇన్‌సైట్స్ మాకు తెలీదు కదా! యాహ్! ఇలాంటి ఇన్‌సైట్స్ చాలామంది ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో, 2 విధాలా మీరు మాకు ఉపయోగపడతారు త్రూ యువర్ ఫౌండేషన్. ఒకటేంటంటే తీసేస్తున్నారు అన్న చెట్టుని రీలొకేట్ చేయడానికి. అండ్ చాలామంది రీలొకేషన్ కోసం ఉందండి మాకు స్థలం ఖాళీగా. మా దాంట్లో చాలా మందున్నారు. రీలొకేట్ చేయండి అని. చాలా మందున్నారు. హ్మ్. చేవెళ్ళ హైవే నేను 2019లో ఐ స్టాప్డ్ ది ఎన్‌హెచ్ఏ ఫ్రమ్ కటింగ్ దోస్ ట్రీస్. హ్మ్. 980 బ్యానియన్ ట్రీస్ అబ్బా! ఆపినప్పుడు. అంటే నేను పిటిషన్ పెట్టాను. ఐ వెంట్ ఆల్ ది వే అప్ టు నితిన్ గడ్కరీజీ అండ్ ఐ రిక్వెస్టెడ్ హిమ్ ఆల్సో. పర్మిషన్స్ క్యాన్సిల్ చేయించాను. హ్మ్. ప్రతి ఒక్క చెట్టు అడాప్ట్ చేస్తానికి దేర్ వాస్ సంబడి. అండ్ వావ్! దట్ ఈస్ మాసివ్. అంటే
ఇంక్లూడింగ్ డిపార్ట్మెంట్ కూడా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఇస్తానికి రెడీ అయ్యారు. సో ఇట్ ఈస్ పాసిబుల్. ఐ థింక్ వాట్ ఈస్ మిస్సింగ్ ఇస్ సంబడీ లైక్ మీ ఆర్ సమ్ మోర్ పీపుల్ లైక్ మీ. మోర్ పీపుల్ లైక్ మోర్ పీపుల్ లైక్ మీ. నేను ఒక్కడిని ఎంత చేస్తాను, ఐ కాంట్ డూ. అవునవును. బట్ అన్ఫార్చునేట్లీ ఈ స్పేస్లో యాజ్ అ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వీఆర్ ద ఓన్లీ వన్స్ ఇన్ ఇండియా. బట్ స్టిల్ ఐ డోంట్ గివ్ అప్ అండ్ ఎక్కడన్నా కానీ ఉందంటే ఐ జంప్ ఇన్. సో చెట్లు తీసుకుంటానికి వీ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్, దే ఆర్ విల్లింగ్ టు అడాప్ట్. ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు ఇనిషియేట్ ఇట్ అండ్ గవర్నమెంట్ హ్యాస్ టు బి లిటిల్ బిట్ మోర్ కన్సిడరేట్. ఇప్పుడు ఎవరన్నా చెట్టు కొట్టేసి చెట్టుని అడాప్ట్ చేసుకుంటామంటే దే హ్యావ్ టు గివ్ అస్ ప్రయారిటీ, దే హ్యావ్ టు హెల్ప్ అస్ ఇన్ వాట్ ఎవర్ వే పాసిబుల్. మేము అడిగేది ఉట్టి పర్మిషన్సే. అంతే కదా. సో ఒక్కోసారి అది కూడా కష్టం అవుతుంది అనమాట. ఓకే. సో ఆ పర్మిషన్స్ గురించి మీరు ఏమైనా వర్క్ చేస్తున్నారా అండి? అంటే ఆర్ అంత టైం లేదు మా దగ్గర, వీ హ్యావ్ ఇనఫ్ ఇన్ హ్యాండ్ అంటారా? హౌ కెన్ వి గో అబౌట్ ఇట్? ఈ పర్మిషన్స్ అంటే నేను చేసే పని ఎక్కువ కనిపించదండి. బ్యాక్గ్రౌండ్లో వి బీన్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. 2010 ఆ టైంలో ఒక ప్రాజెక్ట్ వస్తే ఒక 100 చెట్లు దాంట్లో ఎఫెక్ట్ అవుతున్నాయంటే 90-95 ట్రీస్ కట్టింగ్ పర్మిషన్ ఇచ్చేవారు ఈ ట్రీ ప్రొటెక్షన్ కమిటీ. అండ్ ఐ ఆల్వేస్ బీన్ క్రిటికల్ అగేన్స్ట్ దట్ కమిటీ. సో మీరు ట్రీ ప్రొటెక్షన్ కమిటీ 100 చెట్లు 90 చెట్లు కట్టింగ్కి ఇచ్చారంటే దాని ప్రొటెక్షన్ ఏం చేస్తున్నారు? సో అది ఐ వాస్ ఫైటింగ్ ఫ్రమ్ దెన్ టిల్ నౌ it is the other way around. 80-90 trees they mark for translocation as a last option. రిమైనింగ్ దే రిటైన్ అన్నా లేకపోతే వాళ్ళంతకు వాళ్ళు అంటే వాటిని రిటైన్ చేయడం అంత బెటర్. మార్పు వచ్చింది. అంత మార్పు వచ్చింది. బట్ దిస్ ఇస్ నాట్ విజిబుల్ అవుట్ సైడ్. మీరు పర్మిషన్ కాపీస్ 2010-2015 వరకు తీసి చూస్తే అప్పుడు పర్మిషన్స్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ట్రీస్ వుడ్ బి గివెన్ ఫర్ కటింగ్ యాజ్ అగేన్స్ట్ టుడేస్ పర్మిషన్, యూ విల్ సీ ద డిఫరెన్స్. సో దట్ అది టువర్డ్స్ సిస్టమ్ సైడ్ చేసిన వర్క్ అండి. ఆన్ ద గ్రౌండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ ట్రాన్స్లోకేషన్ నౌ. సో దట్ ఐ ఫీల్ ఇస్ సంథింగ్ వాట్ వీ కాంట్రిబ్యూటెడ్ సమ్వేర్. సో నేను బెంగళూరులో రకరకాల ప్లేసెస్లో ఉన్న ఆర్మీ లైఫ్లో ఉండడం వల్ల బెంగళూరులో ఎక్కడైనా ఒక చెట్టు కొట్టేస్తున్నారంటే అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి దాన్ని మూగిపోయి దాన్ని ఏమీ చేయనివ్వకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఆ రోజు పనులు మానుకునైనా దాన్ని చుట్టుముట్టేసి చేయనివ్వరు ఆ పని. సో బెంగళూరులో ఎక్కడైనా ఇలాంటివి చేయాలంటే అదొక పెద్ద యుద్ధం లాంటిదే. లేకపోతే తెలియకుండా రాత్రి చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తే ఈ లోపల వాళ్ళు ఫైటింగ్ చేయడం ఇలాంటివన్నీ చూసేసాను నేను. కానీ ఇక్కడ ఐఎమ్ సారీ, నేను తెలంగాణ అమ్మాయిని అయినా చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఏదైనా చేస్తున్నారన్నా వెన్ వీ ట్రైంగ్ టు ఫైండ్ వేస్ ఆర్ అందరూ కలిసిగా చేద్దామంటే అంటే వాట్ యూ కాల్ అందరూ కలిసి సమైక్యతగా కలిసే ఆ వ్యవస్థ లేదు, ఆ ఇంటిగ్రిటీ లేదు. కానీ బాధ మట్టుకే ఉంది. హౌ కెన్ వి గో అబౌట్ ఇట్ అండ్ వాట్ ఇస్ ఏం ల్యాక్ అవుతుంది అంటారు ఇక్కడ? అంటే వన్ థింగ్ వీ కెన్ సే ఇస్ ది సోషల్ మీడియా విజిబిలిటీ కోసం చాలామంది చేస్తారండి. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది థింగ్. అంటే సోషల్ మీడియా అన్నాక దేర్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్. బోత్. అవును. సో పాజిటివ్స్ ఫర్ మీ ఐవ్ యూజ్డ్ in spreading the awareness, in trying to do crowdfunding, in getting volunteers, in putting pressure onto the government. So I use social media for this. కొన్ని సార్లు కొంతమంది దే యూజ్ ఇట్ ఫర్ పబ్లిసిటీ ఉంటుంది అది. బట్ జెన్యున్గా ఆన్ ద గ్రౌండ్ ఇప్పుడు నేను కేబీఆర్ పార్క్ చుట్టూతా ఫ్లైఓవర్స్ కడతారని 2016లో గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే ఐ కాల్డ్ ఫర్ అన్ అజిటేషన్. ఓవర్ నైట్ 100 మంది వచ్చారు రోడ్ పైకి హైదరాబాద్లో. ఐ వాజ్ సర్ప్రైజ్డ్, డింట్ ఎక్స్పెక్ట్. సో ఉన్నారు, పీపుల్ ఆర్ దేర్ హూ ఆర్ కన్సర్న్డ్. బట్ మీరు అన్నట్టు కొంచెం మన తెలుగు స్టేట్స్లో వైల్డ్ లైఫ్ కానివ్వండి, చెట్లు కానివ్వండి, కొంచెం ట్రీ బ్లైండ్నెస్ ఎక్కువ అందాం. ఐ థింక్ ఐల్ పుట్ ఇట్ ఇన్ అ బెటర్ వే. సో మన దగ్గర ట్రీ బ్లైండ్నెస్ ఎక్కువ, బెంగళూరు దగ్గర ట్రీ బ్లైండ్నెస్ తక్కువ అనమాట. ఐ కెన్ ఓన్లీ పుట్ ఇట్ ఇన్ దట్ వే. సో హోప్ఫుల్లీ ఇట్ విల్ చేంజ్ అవుతుంది. ఇన్ ద లాంగ్ రన్ లో మేము మాత్రమే వీ హ్యాడ్ సెట్ బ్యాక్స్. మేము చేసిన క్యాంపెయిన్స్ కి వీ హ్యాడ్ సమ్ మోర్ పీపుల్ కమ్ అండ్ హైజాక్ ఇట్. అవునా? అలా కూడా జరిగిందా? ఏంటండి వాట్ ఆర్ ద హిండ్రెన్సెస్, మీకు వచ్చే హర్డిల్స్ ఏంటి అంటారు? అంటే హర్డిల్స్ ఏం లేదండి. ఇప్పుడు ఒక సిస్టంలో మీకు ఒక మెరుగుపరచాలి, కేవలం ఒక చెట్టు విచ్ ఇస్ ఓనర్షిప్ ఎవరికి ఉండదు దానికి. అలాంటిది తీసుకుని వెళ్ళి ఇంకో చోట రీలొకేట్ చేయాలంటే ఇన్ని పర్మిషన్లు, కొట్టడానికి పెద్ద పర్మిషన్ అక్కర్లే బై ద వే. ఓకే, అన్ని పర్మిషన్లు తీసుకోవాలి. ఇవన్నీ పక్కన పెడితే వాట్ ఆర్ ద అదర్ హిండ్రెన్సెస్ విచ్ యూ ఫేస్?
ఒక మంచి ఐ కార్యం చేయడానికి. సర్ప్రైజింగ్‌లీ ఐ ఫేస్ హిండ్రెన్సెస్ ఫ్రమ్ ఫెలో పబ్లిక్. హ్మ్. ఫెలో యాక్టివిస్ట్ అనొచ్చు, వాటెవర్. బట్ 2, 3 సార్లయిందండి. వేర్ ఐ వుడ్ వాంట్ టు ట్రాన్స్‌లొకేట్ ట్రీస్. హ్మ్. బట్ దెన్ దే వుడ్ కమ్ అండ్ సే డోంట్. ఆ చెట్టుని తీస్తానికి లేదు. గవర్నమెంట్‌ని కూడా గవర్నమెంట్‌కి చెట్టు తీస్తానికి పర్మిషన్ ఉన్నాక మనం దాన్ని ఆపలేము. హ్మ్. సో, నేను క్రియేట్ చేసిన సొల్యూషన్ వచ్చి ఇట్స్ అ విన్ విన్ సిట్యుయేషన్. హ్మ్. వర్స్ట్ కేస్ సినారియో చెట్టు మాత్రం కట్ కావద్దు. హ్మ్. సో, దే విల్ బి ఆర్గ్యుమెంట్స్ లైక్ అది సర్వైవ్ అవుతుందా? హ్మ్. మనం ట్రాన్స్‌లొకేట్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఫస్ట్ టైమ్ 16 ట్రీస్ ట్రాన్స్‌లొకేట్ చేసినప్పుడు ఐ హాడ్ నో ఐడియా దే విల్ సర్వైవ్. హ్మ్. సర్వైవ్ అయ్యాయి. తెలిసేది కాదు. హ్మ్. సో, నేను వాట్ వి డు ఇఫ్ మనము దాన్ని కాపాడకపోయినా గవర్నమెంట్ అయితే కొట్టేస్తది. హ్మ్. సో, వి ఆర్ గివింగ్ ఎ సెకండ్ ఛాన్స్. యాహ్! ఇప్పుడెలా ఉందంటే హాస్పిటల్‌కి తీసుకెళ్తే కదా తెలుస్తుంది బతుకుతారో లేదో. అదే కదా! యాక్సిడెంట్ అయింది కదా! పోతే పోయాడులే అని వదిలేయడం గదా! అంటే మనుషులతో కంపేర్ చేస్తున్నా చెట్లని. అంతే కదా! ఆ! ఇట్స్ పోతే సేమ్ థింగ్ పోయాడని అండి. వదిలేం సేమ్ కదా! థింగ్. మనం హాస్పిటల్ హ్మ్. తీసుకెళ్ళి డాక్టర్ చెప్పేంత వరకు వెయిట్ చేస్తాం గదా! సేమ్ థింగ్ భూమి సో, చెప్తుంది. బ్లడ్ రావద్దు, ఆపరేషన్ చేయాలంటే అవ్వదు. ఇప్పుడు ట్రాన్స్‌లొకేషన్ చేయాలంటే కొమ్మలు కొట్టేస్తారు. తప్పదు. అంటే ట్రాన్స్‌పోర్ట్ చేయాలి కాబట్టి సంథింగ్. బ్రాంచెస్ బట్ అవును. మేము చేసిన చెట్లు 85% సక్సెస్ రేట్ చూసాం. హ్మ్. దట్ ఈస్ ది డ్రైవింగ్ ఫోర్స్. లైక్ ఐ హావ్ సీన్ ట్రీస్ సర్వైవ్ వర్స్ట్ కండిషన్స్. ఒక 10 రోజులు చెట్టు తీసేసి, కట్ చేసి పక్కన పడేశారు. హ్మ్. శ్రీశైలం హైవే పైన. దాన్ని తీసుకొచ్చి ఒక స్కూల్‌లో పెడితే బతికిందది. అబ్బా! సో, మనం మన పని మనం చేయాలి. అది బతికింది లేదనేది సెకండ్ థింగ్. అన్‌లెస్ వి డూ అవర్ వర్క్, ట్రీస్ ఆర్ ఫైటర్స్. హ్మ్. సర్వైవ్ అయిపోతాయి. కానీ మనం దాన్ని తీసేసాం కాబట్టి ఇంకో దగ్గర చేసాం యాస్ హ్యూమన్స్. ఐ థింక్ వి షుడ్ డూ థట్. సో, ఫెంటాస్టిక్. నాకు అక్కడ రెసిస్టెన్స్ వచ్చేది. సో, బ్యూటిఫుల్. ఓవర్‌నైట్ ఒక ప్రాజెక్ట్‌లో 130 చెట్లు రీలొకేట్ చేస్తామని మేము ముందుకొచ్చిన కటింగ్‌కున్నాయి అవి. మమ్మల్ని చేయనీయలేదు. థ్రెటన్స్ కూడా వచ్చాయి. ఐ ఆహా! సెడ్ సో, సరే అని చేయలేదు. ఎలాంటి థ్రెట్స్ వస్తాయండి అసలు మీకు? అహా! అంటే ఇంక ఫిజికల్ థ్రెట్సే. ఆహా! ఐ హాడ్ సమ్ లోకల్ పాలిటీషియన్స్ వీళ్ళు వాళ్ళు ఉంటారు. ఆ! అసలు అంటే దే నీడ్ పబ్లిసిటీ. ఓహ్! పేపర్ స్టోరీస్ కావాలి. దే వాంట్ విజిబుల్ సో, దేర్ ఇంటెన్షన్స్ ఆర్ వేర్. ప్రతి ఒక్కరికి ఒక ఇంటెన్షన్ ఉంటుంది. అంటే వాళ్ళ వాట్ దే ఆర్ డూయింగ్ దే విల్ హావ్ సమ్ ఇంటెన్షన్ బిహైండ్ ఇట్. ఆ! మాది ఈస్ వెరీ క్లీన్, వెరీ ఓపెన్. ఇంటెన్షన్ ఇస్ టు సేవ్ ద ట్రీ వాటెవర్ ఇట్ ఇస్. అంతే. సో, థ్రెట్ వచ్చి మీరు వస్తే మేము ఇది చేస్తాం, అది చేస్తాం. జీహెచ్ఎంసీలో మేము పోలీసు వాళ్ళని తీసుకొచ్చి పెడతాం. యూ డోంట్ వరీ కమ్ అంటే పోలీస్ ప్రొటెక్షన్‌తోని చెట్టు సేవ్ చేయటం ఏంటండి? హ్మ్. సో, ఓవర్‌నైట్ 100 చెట్లు కొట్టేశారు. అబ్బా! దెన్ పర్మిషన్ ఉంది వాళ్ళకి. నోబడీ కెన్ స్టాప్. సో, దెన్ వేరే లోకొచ్చి లేదు లేదు మీరు సో, లాస్ట్ మిగిలిన 30 చెట్లు వి కుడ్ ఇది. ఆ! ఎంత సో, బాధగా అలా ఉందో. ఉంటుంది. ఒక్కొక్కసారి కోర్ట్‌కెళ్ళి పిఐలేసి, కోర్ట్ ఆర్డర్ తీసుకొనొచ్చాక గూడా ఇప్పుడు గండిపేటలో 280 చెట్లు ఎన్నో పోతున్నాయి. 240, 280 ట్రీస్. ఫైట్ చేసి కోర్ట్‌కెళ్ళి పిఐలేసి ఆర్డర్ తీసుకొనొచ్చాక కూడా ఆర్ఎన్‌బి అక్కడ ఉన్న పర్టిక్యులర్ ఆఫీసర్ వల్ల ఒక్క చెట్టు సేవ్ చేస్తానికి అవ్వలేదు. దేర్ వాస్ హ్యూజ్ డిమాండ్ ఫర్ వుడ్ డ్యూరింగ్ కోవిడ్. సో, ఆ వుడ్ అంతా దే వర్ బిహైండ్ ది వుడ్ అనమాట. వుడ్ మాఫియా ఉంటుంది. సో, ఇవన్నీ వి హావ్ సో మెనీ హర్డిల్స్ ఇన్ వాట్ వి డూ. హ్మ్. సో, ఇవన్నీ ఎదుర్కొంటూ రావాలి. ఇప్పుడు హుహుహు. ఇప్పుడు మేమెళ్లి మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వి డోంట్ గెట్ ఇంటు థట్. అవునవును. అనిపిస్తది చేయాలని. బట్ ఏం చేస్తాం ఇంక దేర్ ఇస్ ఓన్లీ సో మచ్ యూ కెన్ డూ యాస్ ఎ సిటిజన్. హ్మ్. అక్కడి దాకా వెళ్తాము. మనం వి ట్రై టు రీజన్ ఔట్ విత్ ది గవర్నమెంట్, విత్ ది లోకల్ పీపుల్ గానియండి ఏదన్నా. అంటే సో, ఈ అవేర్‌నెస్ రావాలి ఈవెన్ ఇన్ కార్పొరేట్స్ అండ్ ది సొసైటీ అంటే ఐ థింక్ గ్రాస్ రూట్ లెవెల్ నుంచే మనం చేయాలేమో. గ్రాస్ చిన్నప్పటి రూట్ నుంచి లెవెల్‌లో ప్రేమ ఉంటే మనకి అంటే నేను మళ్ళీ మీకు ఇంకో సేమ్ ఎగ్జాంపుల్ బట్ నేను డిఫరెంట్ వే చెప్తాను. ఆర్కిటెక్ట్ స్టూడెంట్స్‌ని మాట్లాడినప్పుడు ఐ లైక్ టు టాక్ టు ఆర్కిటెక్ట్ హ్మ్. స్టూడెంట్స్. సో, వాళ్ళు టూర్స్‌కెళ్తారు. హ్మ్. సో, ఎక్కడికెళ్లారంటే ఏదో సిటీ చెప్తారు, లేకపోతే రూయిన్స్ చెప్తారు, హ్మ్. లేకపోతే పాత టెంపుల్స్ చెప్తారు. హ్మ్. సో, ఈ ఆర్కిటెక్ట్ స్టూడెంట్స్‌ని అడిగేవాడిని. "మీరు జంగల్‌కెళ్లారా?" అంటే జంగల్ అనగానే వాళ్ళు బ్లాంక్ అయిపోయేవారు. జంగల్‌లో ఏముంటది నేర్చుకుంటాం గాని. ఇప్పుడు మీరు సెల్ఫ్ సస్టైనింగ్ ఇకోసిస్టమ్స్ ఇప్పుడు విల్లా ప్రాజెక్ట్స్ చాలా వస్తున్నాయి. వి హియర్ దీస్ టర్మ్స్. హ్మ్. కానీ ఎక్కడి దాకా మీరు చేస్తున్నారో హౌ డు యూ లెర్న్? హ్మ్. వాట్ ఈస్ ఎ సెల్ఫ్ సస్టైనింగ్? ఎందుకంటే హ్మ్. నాకే తెలీదు. హ్మ్. తిప్పేశ్వర్‌లో వర్క్ చేసేటప్పుడు ఐ రియలైజ్ వాట్ ఈస్ సెల్ఫ్ సస్టైనింగ్. హ్మ్. వాట్ ఆర్ ది క్రిటికల్ కాంపోనెంట్స్ ఆఫ్ అ సెల్ఫ్ సస్టైనింగ్ సిస్టమ్. హ్మ్. అండ్ మనము ఒక ఇప్పుడు మనకిక్కడ మునియా బర్డ్ కావాలంటే హ్మ్. ఏమి చేస్తే మునియా బర్డ్ వస్తుంది. హ్మ్. సో, వి లెర్న్ దట్ ఇన్ ద జంగల్.
హ్మ్. సో, మీరు మీ ప్రాజెక్ట్‌లో అది ఇంప్లిమెంట్ చేయాలంటే వితౌట్ ఎ విజిట్ టు ద జంగల్ హౌ డు యూ డూ ఇట్? ఆ! అండ్ ద వే నేచర్ రీబిల్డ్స్ హ్మ్. అంటే ఎవ్రీ డే ఈస్ ఎ లెర్నింగ్. అంటే ఒక ఆహ్, నేను ఐయామ్ ఇంటూ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఆల్సో. ఆహా! ఆల్మోస్ట్ 93 నుంచి 2012 పరిగెత్తేవాడిని జంగల్స్‌కి. హుహుహు. టైగర్ చుట్టూ పరిగెత్తేవాడిని. హ్మ్. ఇప్పుడు పిక్చర్స్ తీసి నా మొబైల్‌తోని తీసుకుంటాను. హ్మ్. సో, బట్ మై అవుట్‌లుక్ ఈస్ చేంజ్డ్. హ్మ్. అయితే ఆహ్, ఇప్పుడు ఒక జంగల్‌లోకి రిసార్ట్‌కి జనరల్‌గా గెస్ట్స్ వస్తారు. సో, టైగర్ సైటింగ్ అవుతుందా అంటారు. హ్మ్. సో, నేను ఐ కుడ్ టెల్ దెమ్ ఫేస్‌బుక్‌లో ఒక ఫోటో పోస్ట్ చేసి టైగర్ అని పెట్టేవాడిని. హ్మ్. ఇట్స్ ఎ ల్యాండ్‌స్కేప్. హ్మ్. టైగర్ లేదు దాంట్లో. హ్మ్. కానీ ఇంక ఇన్‌బాక్స్‌లో వచ్చేస్తూ ఉన్నాయి మెసేజెస్. చిన్న చిన్న సర్కిల్స్ పెట్టి టైగర్ ఇక్కడుందా? టైగర్ అక్కడుందా? వాళ్ళే ఓన్‌గా. అసలు ఆ పిక్చర్‌లో టైగర్ లేదు. హ్మ్. సో, ఐ టెల్ దెమ్ సీ దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మీరు టైగర్, టైగర్, టైగర్ అని జంగిల్‌కెళ్ళి ట్రీ బ్లైండ్‌నెస్ హ్మ్. మచ్ లార్జర్ స్కేల్. హ్మ్. యూ ఆర్ నాట్ ఈవెన్ సీయింగ్ ది ల్యాండ్‌స్కేప్. కరెక్ట్. టైగర్ ఈస్ ఎ బోనస్. హ్మ్. సో, అలాగా జంగిల్‌లో మనం ఎవ్రీ డే ఐ స్పెంట్ ఇన్ ద హ్మ్. జంగిల్ దేర్ ఈస్ ఎ లెర్నింగ్. హ్మ్. వాటర్ బాడీస్ ఉంటాయి. పర్టిక్యులర్ టైప్ ఆఫ్ వాటర్ బాడీ వుడ్ అట్రాక్ట్ ఓన్లీ ప్రే బేస్. హ్మ్. డియర్, వైల్డ్ బోర్ అలాంటివి. హ్మ్. పర్టిక్యులర్ టైప్ ఆఫ్ వాటర్ బాడీ దగ్గర ఎప్పుడు టైగరే ఉండేది. హుహు. ఎందుకు ఇలా ఉంది అని అంటే మనకు ఆ థాట్ టిల్ వి అబ్జర్వ్ ఇన్ ద జంగిల్ అసలు మనకది ఉందని కూడా తెలీదు. హ్మ్. సో, దాంతోని వాట్ ఐ లెర్న్‌డ్ ఈస్ సరే మనము డియర్ కోసం వాటర్ బాడీ చేయాలంటే ఎక్కడ చేస్తే డియర్‌కి పనికొస్తుంది. హ్మ్. టైగర్ కోసం వాటర్ బాడీ చేయాలంటే ఎక్కడ చేయాలి? హ్మ్. ఐ లెర్న్డ్ దట్. ఓకే. ఎక్కడ చేయాలి? అసలు సో, ప్రే బేస్‌కేంటంటే నీళ్ళు తాగేటప్పుడు క్లియర్ వ్యూ ఉండాలి. హ్మ్. 360 డిగ్రీ వ్యూ ఉండాలి. ఓకే. ఎందుకంటే దట్స్ ద మోస్ట్ వల్నరబుల్ టైమ్. హ్మ్. తల కింద ఉంచి ఆ! తాగుతోంది. టైగర్‌కి మధ్యాహ్నం పూట నీడొచ్చే ప్లేస్ కావాలి. అది నీళ్ళలో కూర్చొని పడుకుంటది. సో, ఓహ్! వాటర్ బాడీ ఓపెన్‌లో ఉందంటే దానికి నచ్చదు. ప్రే హుహుహు. బేస్‌కి ఓపెన్‌లో ఉంటే నచ్చుతుంది. హ్మ్. అది ఏ బుక్‌లో ఉండదు. గూగుల్ చేసినా దొరకదు. కరెక్ట్. సో, హౌ డు వి టీచ్ ది నెక్స్ట్ జనరేషన్ అంటే దే హావ్ టు స్టార్ట్ స్పెండింగ్ మోర్ టైమ్ ఇన్ ది ఓపెన్. హ్మ్. నేను ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను. అంటే రిసార్ట్ నడిపేటప్పుడు ఐ యూజ్డ్ టు మీట్ లాట్ ఆఫ్ పీపుల్. హ్మ్. కోవిడ్ అయిపోయాక దేర్ వాస్ వన్ ఫ్యామిలీ. ఆయనకి హి వాస్ కమింగ్ ఔట్ ఆఫ్టర్ అంటే జైలు నుంచి బయటకొచ్చే అవును. అదే ఏమో ఫీలింగ్ 1 చాలా మందికి. అవును. సో, ఇద్దరు పిల్లలు మరి నలుగురు దే వాంటెడ్ టు విజిట్ ది జంగిల్. హ్మ్. సరే అని అప్పుడు కొంచెం ఈ వైల్డ్ లైఫ్ టూరిజం ఇంకా ఎక్కువ ఎక్కువైంది. ఇదయింది. అవును. సో, ఆయన మా బుకింగ్ అమ్మాయికి ఫోన్ చేసి మాకు స్పెషల్ మీట్స్ ఉన్నాయా అంటారు. హ్మ్. మా బుకింగ్ అమ్మాయి పాపం ఆమెకు తెలీదు. ఆ! ఉన్నాయండి నాటుకోడి పెడతారు, మటన్ పెడతారు వాట్. హ్మ్. ఆ! మాకు స్పెషల్ మీట్ కావాలి అంటారు. సో, షీ లైక్ షీ డిడ్న్ట్ అండర్‌స్టాండ్. హ్మ్. ఏంటంటే ఆయనకి హి వాంటెడ్ వైల్డ్ మీట్. హ్మ్. సో, షీ సెడ్ మా దగ్గర అలాంటివి ఏమి ఉండవండి. నో, నో, నో ఐ వాంట్ టు టాక్ టు యువర్ ఓనర్. హ్మ్. ఆమె వద్దన్నా సరే షీ కాల్డ్ మీ. నంబర్ ఇవ్వమ్మా ఏం చేస్తుంది తప్పదని ఐ గివ్ నంబర్. సో, అడిగారని. ఐ సెడ్ హ్మ్. సీ దట్ ఈస్ ఎ రాంగ్ యూర్ ఆస్కింగ్ ద రాంగ్ థింగ్ ఇన్ ద రాంగ్ ప్లేస్ టు ద రాంగ్ పర్సన్. హ్మ్. మీకు అలాంటి ఉద్దేశం ఉంటే ప్లీజ్ డోంట్ కమ్. హ్మ్. నో, నో, నో వి వాంట్ టు కమ్ అండి. ఐయామ్ సారీ అని వచ్చారు మొత్తానికి. హ్మ్. వచ్చాక మళ్ళీ మా బాయ్స్‌ని, స్టాఫ్‌ని హి వాస్ ట్రైయింగ్ టు హ్మ్. బ్రైబ్ దెమ్ టు గెట్ సమ్ మీట్ అన్నమాట. హ్మ్. వాళ్ళొచ్చి నాకు చెప్పారు. సో, ఐ సెడ్ అమ్మో! ఈయన చాలా ముదురున్నాడు నాన్న ఇంకా తప్పదని ఐ సెడ్ ఓకే డోంట్ వరీ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని స్టాఫ్ చెప్పి ఈవినింగు అంటే వీళ్ళు మధ్యాహ్నం సఫారీలొచ్చారు. హ్మ్. ఈవినింగ్ వచ్చాక పిల్లలతోని జనరల్‌గా ఐ ఇంటరాక్ట్. ఎన్ని టైగర్‌లు కనిపించాయని అడిగాను. హ్మ్. అంటే ఒక్క టైగర్ కనిపియలేదు అన్నారు. హ్మ్. అయ్యో! మర్చిపోయాను మా జంగల్‌లో టైగర్స్ లేవు కదా! అన్నాను. హ్మ్. ద కిడ్ వాస్ లైక్ షాక్డ్. హ్మ్. అంటే వాడికి అన్ని టైగర్, టైగర్, టైగర్ అని చెప్పి పట్టుకొచ్చారు. తీసుకొచ్చారు. అవును. సో, డాడీ టైగర్ లేదంట జంగల్‌లో అని హి స్టార్టెడ్ యెల్లింగ్. హ్మ్. సో, హి సెడ్ దెన్ దట్ మ్యాన్ ఆల్సో హాడ్ కమ్ డౌన్. హ్మ్. సో, ఐ సెడ్ ఉండేవి మా దగ్గర చాలా టైగర్స్ 20 టైగర్స్ ఉండేవి. మా హ్మ్. ఫ్రెండ్ వచ్చాడు. హ్మ్. ఆయన డియర్ కావాలంటే డియర్ అన్నీ పట్టి ఇచ్చేసాం ఆయనకి. హ్మ్. డియర్ తీసుకెళ్ళిపోయాడు. ఇంకో ఫ్రెండ్ వచ్చి వైల్డ్ బోర్ కావాలంటే అన్ని వైల్డ్ బోర్ పట్టి ఆయనకి ఇచ్చేసాం. ఆయన వెళ్ళిపోయాడు. హ్మ్. టైగర్ తినటానికి ఏం లేదు కదా! వెళ్ళిపోయింది అన్నాం. హ్మ్. కరెక్ట్ ఆన్సర్. సో, దట్ ఫాదర్ వాస్ లైక్ ఐ గాట్ ద షాక్డ్. లెసన్ అండి. సో, సంథింగ్ అంటే దీస్ థింగ్స్ యూ లెర్న్ ఇన్ ద జంగిల్. సో, ఆ హ్మ్. పిల్లలు కూడా ఎలా అంటే ఇంకా దే విల్ రిమెంబర్ దిస్ ఫర్ లైఫ్ టైప్ ఆఫ్ ఇదన్నమాట. డెఫినెట్‌గా. సో, సో, అలాంటివి నాకు ఎవ్రీ డే. ఇంకా ఆయన సో, ఎప్పటికీ అడిగుంటాడు అలా గదా! ఇంకేంగా యూ వోంట్ ఆస్క్ అనమాట. అవును. ఆ! సో, దీస్ థింగ్స్ యూ లెర్న్ ఇన్ ద జంగిల్ అండి. యూ హ్మ్. కాంట్ గూగుల్ ఇట్. యూ డోంట్ గెట్ ఇట్ ఇన్ యూర్ టెక్స్ట్ బుక్స్. ట్రూ. ట్రూ. సో, ఐయామ్ నాట్ ఎ క్వాలిఫైడ్ బొటానిస్ట్ కాదు. ఐయామ్ నాట్ ఎ యూ నో హ్మ్. ఐయామ్ ఎ ప్యూర్ కామర్స్ పర్సన్. బట్ అంతా నేర్చుకుంది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ.
You start observing nature closely. కరెక్ట్. And all this starts with spending more time in the wild. చాలా నాకు బాగా నచ్చింది ఏంటంటే మీరు చెప్పిన వాటిలో ఇప్పుడు మనం ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్కి డెఫినెట్గా వీ షుడ్ షో దెమ్ అదే మనం అంటాం కదా, చుట్టుపక్కల ఫారెస్ట్ వ్యూతో ఉన్నది కాకుండా ఫారెస్ట్లో తెచ్చే బంగ్లోస్ కాకుండా ఫారెస్ట్ ఎలా ఉంటుందో వెళ్ళి చూపించాలి వాళ్ళకి. అంటే They should వాళ్ళు know how it's దే డిజైన్ అ ప్రాజెక్ట్ టు లుక్ లైక్ సంథింగ్. ఇలా ఉండాలి చేశాక. సో ఐ వుడ్ టెల్ దెమ్ డోంట్ డిజైన్ టు లుక్ లైక్ సంథింగ్ వెన్ యూ వాంట్ ఇట్ టు బీ లైక్ సంథింగ్. You want it to be a project where you are attracting birds, కరెక్ట్. but you are actually doing exactly opposite. సో మీకు ఒక సైట్ ఇచ్చారంటే దాంట్లో వాట్ ఇస్ టు బి రీటైన్డ్ ఇస్ వాట్ ఫస్ట్ యూ నీడ్ టు సీ. ఇప్పుడు మనం చెట్ల గురించి మాట్లాడుతున్నాం, కానీ ఇంకా మోర్ చెట్లన్నా పెడితే ఓ 10 సంవత్సరాలు పెరిగిపోతాయి. రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి, యూ కెన్ నెవర్ గెట్ దెమ్ బ్యాక్. ఇంపాసిబుల్. మళ్ళీ వాల్కనో ఎరప్షన్ ఏమైనా సో హౌ డు వి ఇప్పుడు ఇన్ని కొండలు మన బంజారా హిల్స్ జూబిల్స్ ఎలా ఉండేదండి? కొండలే కదండి, హిల్స్. నెవర్ యూ కెన్ నెవర్ గెట్ దెమ్ బ్యాక్. సో అది దట్ వీఆర్ ల్యాకింగ్ దట్ అవేర్నెస్. ఇంకోటి ఏంటంటే సరే ఇది ఒక్క చెట్టే కదా, ఇది ఒక్కటే కదా ఏముంది, ఆ థాట్ మారాలి. ఈ ఒక్క చెట్టుని ఎలా కాపాడాలి, దట్ అన్లెస్ వీ నో ది నీడ్ మనం అది రాదు. సో ఆ నీడ్ రావాలంటే వీ హావ్ టు అగైన్ గెట్ ఇన్ టు ది ఓపెన్. డెఫినెట్గా. అండ్ అనదర్ క్వశ్చన్ అండి, ఇప్పుడు మీరు ఆల్రెడీ తిప్పేశ్వరం దగ్గర చక్కగా రిసార్ట్ చేశారు అండ్ యూ కన్జర్వ్డ్, అంటే అన్ని యానిమల్స్ని కన్జర్వ్ చేశారు, అన్నీ చేశారు, అదొక విషయం. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ దమ్మిల్గూడ అది ఏంటండి, అసలు ప్రాబ్లం ఏంటది నాకు అర్థం కావట్లేదు ఫారెస్ట్ది. ఎందుకంటే 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, సోషల్ మీడియాలో చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు దాని గురించి, అందరినీ ప్లీజ్ సేవ్ ద ఫారెస్ట్ ఆఫ్ దమ్మిల్గూడ అది ఇది అని చెప్తున్నారు. కానీ అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్, నిజం ఏంటి, ఎంతవరకు గవర్నమెంట్ సహకరిస్తుంది, ఏం అవుతోంది, జస్ట్ పుట్ అస్ టు లైట్ అండి. See, it is very unfortunate that the people responsible or who are there are not talking much about the facts. Dammaiguda is a totally social media created issue. అవునా? Completely social media created issue. 12 లక్షల చెట్లు కొట్టేస్తున్నారు. Navy has requested me to help translocate trees that they have permission to cut down. సో నేను ఏంటంటే ఫస్ట్ థింగ్ పర్మిషన్ కాపీస్ అడుగుతాను. ఎక్కడన్నా ఎనీవేర్ ఐ గో, ఇఫ్ ఇట్స్ గాట్ టు డూ విత్ ద డిపార్ట్మెంట్, ఐ ఆస్క్ ఫర్ పర్మిషన్ కాపీస్. దే హవ్ షేర్డ్ ఎవ్రీ డాక్యుమెంట్ విత్ మీ. 898 చెట్లు కట్ చేస్తానికి పర్మిషన్ వచ్చింది వాళ్ళకి. సో అండర్ 1000 ట్రీస్ అనుకోండి. దట్ ఈస్ ఆల్ ద ట్రీస్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. అవి కూడా పొదలు, ద నాట్ లైక్ ఫుల్లీ గ్రోన్, లైక్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఫుల్లీ గ్రోన్ ట్రీస్. ఆ ల్యాండ్స్కేప్లో పెరగవు కూడా. సో నేవీ కట్ చేయకుండా వాటిని ట్రాన్స్లోకేట్ చేద్దామని దే ఆర్ ఆస్కింగ్ మీ టు హెల్ప్, విచ్ వీ విల్ బి హెల్పింగ్. ఇండియన్ నేవీ. ఫ్యాక్ట్ నెంబర్ 1. బట్ ఓవరాల్ చూస్తే ఆ ప్రాజెక్ట్ ఈస్ అ నేషనల్, ఇట్స్ అ సెక్యూరిటీ రిలేటెడ్ ప్రాజెక్ట్, విచ్ ఐ థింక్ వీ కాంట్ స్టాప్ సచ్ ప్రాజెక్ట్స్. అంటే ఇఫ్ యూ లుకింగ్ ప్యూర్లీ ప్రాజెక్ట్ అనుకుంటే అది ఆ లొకేషన్. ఎందుకంటే ఆ పర్టికులర్ టవర్ నేను అడిగితే దిస్ ఇస్ వాట్ బిన్ టోల్డ్, ఆ పర్టికులర్ టవర్ ఆల్మోస్ట్ 160-170 ఫ్లోర్ హైట్ అంత టవర్స్, అవి 3 టవర్స్. అక్కడ నుంచి దే కెన్ కమ్యూనికేట్ టు ఆల్మోస్ట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అంటారు. సబ్మరీన్స్. ఇప్పుడు మన సబ్మరీన్ అరేబియన్ సీలో ఎక్కడ ఉంటే దే కెన్ కమ్యూనికేట్ డైరెక్ట్లీ వితౌట్ ఎనీ హిండ్రన్స్. అండ్ ఇట్ ఈస్ సపోజ్ టు బి వెరీ లో ఫ్రీక్వెన్సీ. మన మైక్రోవేవ్ ఇస్ మచ్ మోర్ హార్మ్ఫుల్ దెన్ ది టవర్. సో రేడియేషన్ అనేది వెరీ మినిమల్. అంత స్పేస్ తీసుకునేది ఎందుకంటే టు కీప్ ఎవ్రీబడి అవే ఫ్రమ్ ఈవెన్ వాట్ ఎవర్ లిటిల్ రేడియేషన్ ఇస్ దేర్. ఆ రేడియేషన్తో కూడా ఎవరికి హార్మ్ కావద్దు అని అంత స్పేస్ తీసుకున్నారు. సో బేసికలీ ఇది నేషన్ సెక్యూరిటీకి సంబంధించింది, ఎస్పెషల్లీ విత్ సో మెనీ రడార్స్ అండ్ మిసైల్స్, వెరీ వెరీ క్రిటికల్ నౌ డేస్. వెరీ వెల్ క్రిటికల్. అండ్ అఫ్ కోర్స్ నాకు ఆ ఏరియా కొంచెం, మా హస్బెండ్ ఉన్నారు తెలుసు కాబట్టి ఐ కెన్ టాక్ ఎ లిటిల్ అబౌట్ ఇట్. So the loss of trees is not 12 lakhs. That is a misguided figure. Under 1000 trees పోతున్నాయి. అవి కూడా మేము ట్రాన్స్లోకేట్ చేస్తాం. వీఆర్ హెల్పింగ్ దెమ్. ఓకే. అదే కాకుండా దే వాంట్ us to help make that whole area much more green, much more biodiverse. So I'll be more than happy to help on those areas, which is again a good thing. అదే కాకుండా అన్ఫార్చునేట్లీ దేర్ ఆర్ అదర్ ఎలిమెంట్స్ ఇన్ దట్ ఏరియా. కొంచెం ల్యాండ్ ఆక్యుపై ఉంది, దే ఆర్ రెసిస్టింగ్.
ఓ టెంపుల్ ఉంది. టెంపుల్‌కి వాట్ ఐ హావ్ బీన్ టోల్డ్ ఈస్ దే హావ్ గివెన్ దెమ్ ఎక్స్‌క్లూజివ్ యాక్సెస్ కంప్లీట్‌లీ ఫెన్స్డ్ 40 ఎకర్స్ ల్యాండ్‌తో పాటు ఇచ్చేసారు. ఇచ్చేసారు ఆ! వాళ్ళు సో గుడికి. టెంపుల్ ఏం గుడి ఉందండి మూస్ అక్కడ? శివుడు టెంపుల్ అనుకుంటండి. అనుకుంటాను. ఓకే. సడన్‌లీ నేనంటే ఈ మధ్య వేరే పనిలో ఐ హావ్ బీన్ విజిటింగ్ హండ్రెడ్స్ ఆఫ్ టెంపుల్స్ ఆల్‌మోస్ట్. ఐ సో నో. కన్‌ఫ్యూజ్ సో, అయిపోయాను. అక్కడ గుడుంది. ఆ! గుడికి ఆల్రెడీ 40 ఎకరాల భూమిని ల్యాండ్ అలొకేట్ ఇచ్చేసి చేసేసారు అండ్ దిస్ ఈస్ ఆన్ పేపర్. పేపర్‌లో. ఓకే. గుడ్. ఇట్స్ ఆన్ పేపర్. సో, సో దే హావ్ వెళ్ళేవాళ్ళు యాక్సెస్. చూడొచ్చు. దానికేం కంప్లీట్ ప్రాబ్లమ్ లేదు. సెపరేట్ రోడ్ ఏసేస్తున్నారు వాళ్ళకి. రోడ్డే సో ఆ వేసేస్తున్నారు. ఇష్యూ లేదు. హ్మ్. వాట్ ఐ సీ హంటింగ్ ఏదో అవుతుందని నిన్న మన పేపర్‌లో చూసాను. సో దట్ హ్మ్. కుడ్ బి వన్ ఇష్యూ. దే ఆర్ ద వన్స్ హూ కుడ్ బి రెసిస్టింగ్. హ్మ్. ల్యాండ్ ఆక్యుపై అయింది. హ్మ్. వాళ్ళు రెసిస్ట్ చేస్తుండొచ్చు. యాస్ ఫార్ యాస్ ఐ నో ఆ ల్యాండ్ నేవీకి హ్యాండ్ ఓవర్ చేశాక దట్ ఫారెస్ట్ ఈస్ గోయింగ్ టు థ్రైవ్. హ్మ్. గ్రేజింగ్ ఉండదు. హ్మ్. వాళ్ళు ఫెన్సింగ్ చేస్తున్నారు. బట్ అగైన్ వి ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డిజైన్ ఆఫ్ ఇట్. అంటే యానిమల్స్‌కి హ్మ్. అడ్డు రాకుండా ఫెన్సెస్ క్రియేట్ చేయటము. హ్మ్. సో దట్ జంగల్ ఈస్ గోయింగ్ టు థ్రైవ్. హ్మ్. ద వైల్డ్ లైఫ్ విల్ థ్రైవ్. బయట వాళ్ళు ఎవరు వస్తాంగా ఉండదు ఇంకా. ఇట్ కరెక్ట్. విల్ బి కరెక్ట్. కంప్లీట్లీ ప్రొటెక్టెడ్ ఫర్ ఎవర్. హ్మ్. అండ్ వాట్ ఐ బీన్ టోల్డ్ అదర్ టెక్నికాలిటీస్ దట్ ఫారెస్ట్ స్టిల్ బిలాంగ్స్ టు ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్. నేవీకి ఉట్టి లీజ్‌కి ఇచ్చినట్టు. హక్కులు లేవు. దే డోంట్ హావ్ ఓకే. ద రైట్. రైట్. సో మన సోషల్ మీడియాలో ఇనేది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ వాట్స్ యాక్చువల్లీ ఆన్ ద గ్రౌండ్. సో, సోషల్ మీడియాని అస్తమానం నమ్మకూడదు. నమ్మకూడదు. అంతే అక్కడున్న వాళ్ళు చెప్పిందే నమ్మాలి. సో, ఒక్కొక్కసారి ఇలా ఫ్లూక్‌గా కూడా వస్తూ సో ఉంటాయి. నేవీ ఏంటంటే దే డోంట్ కమ్ అవుట్ ఆన్ సోషల్ మీడియా అండ్ డెఫినిట్‌గా దే రారు. డోంట్. సో కానీ ఎవరికన్నా పేపర్స్ కావాలంటే దే కెన్ ఆస్క్ మీ ఆల్సో. ఐ విల్ పుట్ దెమ్ ఆన్ టు నేవీ అండ్ ఐ విల్ గెట్ దెమ్ ఎ కాపీ ఆఫ్ ఆల్ ది పర్మిషన్స్. 2017లోనే అయిపోయాయి ఇవన్నీ. ఇవన్నీ అయిపోయాయి. గ్రామ సభలు అయిపోయి. ద నేవీ హ్యాడ్ టు గివ్ సమ్ కంపల్సరీ మనీ టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అది కూడా ఇచ్చేసారు. వావ్! కంపల్సరీ ప్లాంటేషన్ 12 lakhs is the compulsory plantation that the forest department should be taking up. ఓహ్! ఓకే. సో అక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యి జనాలు 12 lakh trees పోతున్నాయి అనుకున్నారు. పోతున్నా అనుకున్నారు. సో, మిస్‌లీడింగ్ ఇన్ఫర్మేషన్. కొంచెం. సరిగ్గా చదవాలి అందుకనే. బడికి సరిగ్గా వెళ్ళాలి చిన్నప్పుడు. అంతే కదా! వి హావ్ టు బి అవేర్ అండి. అంటే అవేర్‌నెస్. మనం చూస్తున్నాము సో మెనీ స్కామ్స్ నౌ డేస్. సో, మనము వి హావ్ టు బి రియల్లీ అవేర్ ఆఫ్. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక థింగ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్ ఈవెన్ మోర్. కరెక్ట్. మనలాగే వేరే మాట్లాడే వాళ్ళు వచ్చి మీతో పాడ్‌కాస్ట్ కూడా చేయొచ్చు. చేస్తారు. అవునవును. దట్స్ ట్రూ. దట్స్ ట్రూ. సో, టువర్డ్స్ ది ఎండ్ అండి, నాకొక మాట చెప్పండి. మీరొక పుస్తకం రాస్తున్నారు. రకరకాల చెట్ల గురించి. బిగ్ ట్రీ క్వెస్ట్. దట్స్ ఈ వాట్ ఐ యామ్ డూయింగ్ క్వెస్ట్ రైట్ నౌ. అది చేస్తున్నారు ఇప్పుడు. దట్ మీరు ఆల్మోస్ట్ 27,000 కిలోమీటర్స్ ఆల్రెడీ వెళ్ళి రకరకాల ట్రీస్ దాని వెనకాల ఉన్న కథలు మాకు చెప్పడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నారు. అది బుక్ రూపంలో రావచ్చు, వీడియో రూపంలో రావచ్చు, ఎలా అయినా వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. సో, అందులో ఆల్మోస్ట్ 110 ట్రీస్‌ని మీరు కవర్ చేశారు. అవును. ఇంకా 40 ట్రీస్ ఉన్నాయి. అట్‌లీస్ట్. అట్‌లీస్ట్ టు స్టార్ట్ విత్. సో, ఈ చెట్ల వెనకాల ఉన్న కథలు ఏంటసలు? చాలా ఇంక్విజిటివ్‌గా ఉంది. కొన్ని నేను విన్నాను మీరు చెప్పినవి. ఏంటంటే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ దగ్గర ఒక చెట్టుంది. అది ఇట్స్ ఎ హీలింగ్ ట్రీ ఆర్ సంథింగ్. హీలింగ్ ట్రీ దమ్మరిగడ్డ. దమర్గఢ్ దగ్గర హీలింగ్ ట్రీ హీలింగ్ ట్రీ ఉంది. ఉంది. బట్ ఉస్మానియాది ఆ చెట్టు మీద ఒక 150 మంది కూర్చున్నారు 2 days టు సేవ్ దెమ్‌సెల్వ్స్ ఫ్రమ్ ఫ్లడ్స్. ఫ్లడ్స్ నుంచి 1908లో. 1908. సో ప్రాబబ్లీ ఆఫ్టర్ అది 1950, చూసాను 60 న్యూస్ పేపర్‌లో కూడా కటింగ్‌లో చూసాం మేము. వస్తుంది. యెస్. యెస్. సో ఇదేంటంటే నేను లాస్ట్ ఇయర్ ఐ ఎగ్జిటెడ్ తిప్పేశ్వర్. జంగల్‌లో పని సరే ఐ వాస్ సాటిస్ఫైడ్ అండ్ రిసార్ట్ పెట్టి ఆ లోకల్ ఎకానమీ కూడా నేను వర్క్ వాజ్ తిప్పేశ్వర్ గురించి మాట్లాడదాం ఆఫ్టర్ దిస్. ఓకే. యాహ్! సో అది ఎగ్జిట్ అయ్యాక ఐ వాంటెడ్ టు టేక్ అ బ్రేక్. ఐ డోంట్ వాంట్ టు వర్క్. అంటే ఆల్మోస్ట్ ఒక 22 ఇయర్స్ నుంచి పని చేస్తున్నాను గాడిదలాగా, లైక్ నాన్ స్టాప్ వర్కింగ్. ఐ హ్యావ్ 2 boys. They're all grown up, settled. I said okay fine, I need to take some time out for myself. ఏం పని చేయనని డిసైడ్ అయ్యాను. బట్ దెన్ ఉట్టి కూర్చోవడం కష్టం. దట్ టు ఫర్ పర్సన్ లైక్ మీ వాజ్ వెరీ అవుట్డోర్. సరే ఒక పని చేద్దాము, అన్ని స్టేట్స్ విజిట్ చేసి ఆ స్టేట్లో ఉన్న ఓల్డెస్ట్ లేదా బిగ్గెస్ట్ ట్రీని ఐ వాంటెడ్ టు గో సీ యాజ్ అ పర్సనల్. నాకు అంటే ఎన్ని రోజులు ఉంటుందో చెట్టు తెలియదు కదా, చూద్దాము ఒకసారి అని అలా స్టార్ట్ అయింది. ప్రేమ. గూగుల్ చేయడం మొదలుపెట్టాను. సరే మహారాష్ట్ర ఓల్డెస్ట్ ట్రీ. ఆ రిజల్ట్తో పాటు ఒక 2-3 వేరే చెట్లు రిజల్ట్‌లో సమ్ ఆఫ్ ద ట్రీస్ వస్తూ స్టోరీస్. ఉంటాయి. ఒక దగ్గర 100 crore ట్రీ అని వచ్చింది. 100 కోట్ల చెట్టు ఏంట్రా బాబు అని కొంచెము చూస్తే రత్నగిరిలో ఒక 100 కోట్ల చెట్టు ఒకటి ఉంది. అది ఇదేదో బాగానే ఉంది. దెన్ స్లోలీ ఐ రియలైజ్డ్ ఇలాంటి చెట్ల స్టోరీస్ చాలా ఉన్నాయి. పాస్పోర్ట్ బాబా ట్రీ, వీసా ట్రీ, చైన్డ్ ట్రీ, ఒక చైన్ వేసి కట్టేసిన చెట్టు ఒకటి ఉంది. ఓహ్! దెన్ 100 పాములు ఉన్న చెట్టు,
మ్మ్. 1500 బ్యాట్స్ ఉన్న చెట్టు. ఓ సో ఇలాగా ఐ సెడ్ దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. దెన్ ఒక మ్యాప్ ఓపెన్ చేసి ఇంకా ప్లాట్ చేయటం మొదలుపెట్టాను సర్చ్ చేస్తూ. మ్మ్. త్వరలో చూసి ఒక అంటే 8-9 మంత్స్ పట్టింది. బట్ దెన్ ఐ సా ద మ్యాప్ అండ్ ఐ వాజ్ లైక్ స్టన్డ్. మ్మ్. దిస్ ఇస్ సంథింగ్ ఐ హ్యావ్ టు డూ. ఆ. ఐ వాంట్ టు విజిట్ దీస్ ట్రీస్. వెళ్ళి ఐ వాంట్ టు డాక్యుమెంట్ దెమ్. అంటే ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఆ టామరిన్ ట్రీ ఉస్మానియాది ఆ రోజులు అందరికి తెలుసు. మ్మ్. స్లోగా మర్చిపోతాం. చెట్టు ఉంది. ఇట్స్ అ మ్మ్. బ్యూటిఫుల్ ట్రీ. ఇట్స్ అ గ్రేట్ ట్రీ. ఆ చెట్టు వెనకాల ఉన్న కథ మర్చిపోతారు మర్చిపోతాం. అందరూ. ఉత్తి చెప్పేవాళ్ళు లేరు కదా. లేరు. మ్మ్. ఇంకా ఎక్స్ట్రీమ్ ఏంటంటే మైసూర్ యూనివర్సిటీలో ఒక 2 చెట్లు నా రీసెర్చ్‌లో ఐడెంటిఫై చేశా. 2 చెట్లు ఉన్నాయి. మ్మ్. ఒకటేమో రాగి చెట్టు. ఒకటేమో టామరిన్ ట్రీ. మ్మ్. 150, 160 సంవత్సరాలు అని చెప్పి అంటున్నారు. రాగి చెట్టు కింద వడియార్ రాజు పూజ చేసేవారు. మ్మ్. సరే మ్యాప్‌లో మార్క్ చేసుకొని వెళ్ళిపోయాను. మ్మ్. మైసూర్ యూనివర్సిటీ వచ్చి 600 ఏకర్స్. ఓ మై గాడ్. ఇప్పుడు ఈ 600 ఏకర్స్‌లో ఆ చెట్టు ఎక్కడుందో తెలీదు. సరే ఎవరో లోకల్స్ ఉంటారు కదా తెలుస్తని స్టార్టెడ్ ఆస్కింగ్. మ్మ్. స్టూడెంట్స్ అయితే తెలీదు. మెస్ ఉంది ఒకటి. మెస్ అని అడిగాను. తెలీదు అంటాడు. ఎవరన్నా తెలీదు అంటున్నారు. సరే ఇంకేంటని తిరిగి చూస్తే ఆ రోడ్ మధ్యలో ఉంది చెట్టు. ఓ 2, 3 సార్లు ఆ చెట్టు నుంచి దాటుకుంటూ వెళ్ళాను. భలే ఉంది చెట్టు అనుకున్నాను కానీ అదే చెట్టు అని నాకు కూడా తెలీదు. ఆ, అది రోడ్డు మీద ఉంది అంటే కదా. పాపం అది చేసిన పాపం అది. చెట్టు కింద కూర్చునే వాళ్ళని అడిగాను. ఆ. తెలీదు అన్నారు. సో అది దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు మ్మ్. హెరిటేజ్ Unfold ట్రీ. us to refold. హెరిటేజ్ ట్రీ కింద కూర్చున్న అతనికి హెరిటేజ్ ట్రీ అని తెలీదు. అది తెలీదు. దాని హెరిటేజ్ ట్రీ బోర్డు కూడా ఉంది. ఓ ఇంకా ఎక్స్ట్రీమ్ ఏమైందంటే నెక్స్ట్ ట్రీ వచ్చి టామరిన్ ట్రీ. మ్మ్. ఇంకా నా వల్ల కాదని ఇంకా అయితే ఒక పని చేద్దాము బాటనీ సెక్షన్ దేల్నో మ్మ్. వెళ్ళాను. వాళ్ళకు కూడా చింతపండు. తెలీదు. మ్మ్. Botany section in the university didn't know about the heritage tamarind tree in their own campus. And not to blame them, but that is a situation అది. ఫైనల్లీ ఏమైందంటే ఆ ప్రొఫెసర్ మాలిక్ ఫోన్ చేసి కనుక్కొని మాలిక్ తెలుసు ఎక్కడుందో. ప్రొఫెసర్ డిన్నో నేను కూడా వస్తాను నాకు కూడా చూడాలని చెట్టు అని చెప్పి అంటే ఆయన సీనియర్ బాస్ ఈ చెట్టుని ఐడెంటిఫై చేశారంట. మ్మ్. సో హ్యాపీ ఐ కేమ్ టు రివైవ్ ఇట్. ఓ సో దెర్ ఇస్ అ నీడ్ మనకి చెట్లు వెనక స్టోరీస్ ఉన్న చెట్లు. మ్మ్. కొన్ని కురుక్షేత్ర కృష్ణుడు అర్జునుడికి గీతాోపదేశం చేసిన చెట్టుది డైరెక్ట్ ఆఫ్ స్ప్రింగ్ ఉంది ఓ వావ్. కురుక్షేత్ర అలాంటి. మ్మ్. సో ఇంకోటి అశోక ఎంపరర్ అశోక డాటర్ సంఘమిత్రతోని ఒక శాప్లింగ్ ఏది మన మహాబోధి గౌతమ్ బుద్ధ ఏ చెట్టు కింద కూర్చొని ఎన్లైటన్ అయ్యారో ఆ చెట్టు శాప్లింగ్ని ఎంపరర్ అశోక ఆయన డాటర్ సంఘమిత్ర చేతినిచ్చి శ్రీలంక పంపించాడు. ఓ సో దట్ ఈస్ ది వరల్డ్స్ ఓల్డెస్ట్ డాక్యుమెంటెడ్ ట్రీ అట్ 2330 years old. పా. సో అది నేను విజిట్ చేశాను అనమాట. మ్మ్. సో ఇవి ఎలా అంటే దీస్ ఆర్ మనకి ఎన్ని రోజులు ఉంటే తెలీదు. మ్మ్. ఇప్పుడు మీరు ఇలాగే కాన్పూర్ చెప్పి మంచి డాక్యుమెంటేషన్ చేశారనుకోండి, అదే ఒక విజిటింగ్ ప్లేస్ అయిపోతుంది ఇప్పుడు. సో నాకు ఇప్పటికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాను. స్టార్ట్ అయిపోయా ట్విట్టర్ పైన పీపుల్ ఆర్ ఆస్కింగ్ లైక్ ఎక్కడుంది ఏమిటి అనా. మాకు ఆ లొకేషన్ పెట్టండి. సో నేను వాట్ ఐఎమ్ డూయింగ్ ఐఎమ్ రైటింగ్ అ బుక్. సో యూర్ గ్లామరైజింగ్ ట్రీస్. బ్రింగింగ్ దెమ్ బ్యాక్ అవుట్ లైమ్ లైట్ అండి. లైమ్ లైట్ ఫెంటాస్టిక్. అది కూడా ఇంపార్టెంట్. డెఫినెట్లీ. ఎందుకంటే మళ్ళీ ఈ చెట్లు మనకు కనిపించవు. అంటే ఒక చెట్టు నేను ఉత్తరాఖండ్లో నందౌర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ జంగల్ లోపల ఉంది చెట్టు. సో నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హెల్ప్ అడిగాను. సో డిఎఫ్ఓ సైడ్ ఈ విల్ హెల్ప్, మీరు రండి, బట్ ఒక కండిషన్ పెట్టాడు, ఫస్ట్ నన్ను కలవండి తర్వాత చెట్టు చూడండి అన్నాడు. నాకేమంటే దిస్ ఇస్ లైక్ నాకు సెల్ఫ్ డ్రివెన్ సోలో ట్రిప్ వేర్ ఐ డూ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఐడెంటిఫైయింగ్ ది ట్రీ, దాన్ని ఎతకటము, ఫొటోస్ తీయటము అన్నీ నేనే చేసుకుంటాను అన్నమాట. వెరీ వెరీ డిఫికల్ట్. అవన్నీ చేస్తూ ఈయన కలుస్తాం టీ కోసం రమ్మంటే సమ్హౌ వి ఫీల్ అరే వేస్ట్ ఆఫ్ టైం అనిపిస్తుంది. సరే వెళ్ళాను. సో ఆయన అన్నాడు, మా దగ్గరికి ఎంతమంది వస్తారు, టైగర్ చూపించండి, అది చూపించండి, రెస్ట్ హౌస్లో ఉంచి పెట్టండి అంటారు. ఫస్ట్ టైం సంబడీ ఈస్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ బై రోడ్ టు సీ అ ట్రీ. అసలు ఎవరు అతను అని ఐ వాంటెడ్ టు మీట్ అని మీడియం పిలిచేసి బోకేలు పెట్టేసి చూసారా, గుడ్ కమ్స్ అవుట్ ఆఫ్ బ్యాడ్ సౌండ్. సో వెళ్ళి రెస్ట్ హౌస్లో ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ ఐ హ్యాడ్ టు ట్రెక్ 9.8 kilometers టు రీచ్ ది ట్రీ ఇన్ టైగర్ జంగల్. అన్ని పగ్ మార్క్స్ కింద, ఎక్కడ టైగర్ ఉందో తెలీదు. ఎప్పుడైనా రావచ్చు బికాజ్ యు ఆర్ యమ్మీ. అంతే కదా. ముగ్గురు ఆబ్వియస్లీ.
బట్ ఫ్యాక్చువల్లీ కొత్తగా హ్యూమన్ ఫ్లెష్ మనం వచ్చింది. మనం ఫుడ్ కాదు టైగర్కి. అవును, తెలుసు తెలుసు. సో వెళ్ళి చూస్తే ఆ చెట్టు, మీకు ఐ షేర్ ద పిక్చర్, యూ కెన్ షో ది ఆడియన్స్ ఆల్సో. ఎస్ ఎస్, చూసాను ఆ అమేజింగ్, పిక్చర్. అమేజింగ్ ట్రీ. గిగాంటిక్ ట్రీ, యు లవ్ ఇట్. అసలు నాకు మళ్ళీ రిటర్న్ రాబుద్ది కాలేదు ఎంతసేపు అక్కడి నుంచి. సో దీస్ ఆర్ ది, అంటే నాకు వాట్ ఐఎమ్ బెనిఫిటింగ్ ఇస్ ది కైండ్ ఆఫ్ ఎనర్జీ నాకు ఈ చెట్ల నుంచి వచ్చేది. అండ్ ఐ కాంట్ ఈవెన్ పుట్ ఇన్ టు వర్డ్స్. ఎండ్ ఆఫ్ ఈచ్ ట్రిప్ మై బాడీ ఈస్ డెడ్, బట్ మైండ్ ఈస్ ఆన్ స్టీరాయిడ్స్. అసలు ఇంకా నేను ట్రిప్ నుంచి వచ్చి ఎవరైనా మాట్లాడించారంటే వాళ్ళు చచ్చినట్టే. ఇంకా ఐ వోంట్ స్టాప్, ఇంకా మాట్లాడుతూనే ఉంటాను. వెరీ నైస్. సో దట్స్ ద ఎనర్జీ. సో దట్ ఈస్ ది బిగ్ రిక్వెస్ట్ వేర్ ఐమ్. ఈ చెట్లని చాలా మటుకు ఉన్నాయి, మనం స్పెసిఫిక్గా గూగుల్ చేస్తే ఆ చెట్టు దొరకవచ్చు, బట్ వీ డోంట్ ఈవెన్ నో దట్ ట్రీ ఎగ్జిస్ట్స్. కరెక్ట్. సో ఐ వాంట్ టు బ్రింగ్ ఆల్, అంటే ఇండియాలో ఉన్న 150 మంచి చెట్లు ఏంటి అంటే, లైక్ వాట్ ఆర్ ది హిస్టారిక్ ట్రీస్ వీ హ్యావ్, వాట్ ఆర్ ది హెరిటేజ్ ట్రీస్ వీ హ్యావ్, ఆ బుక్. అండ్ ఐ వాంట్ టు పుట్ ఆల్సో మ్యాప్ కూడా పెట్టండి దానికి. మ్యాప్ ఉంటుంది వెబ్సైట్లో, మ్యాప్ ఉండి మీరు ఆ పిన్ని క్లిక్ చేస్తారంటే ఇట్ విల్ టేక్ యూ టు ద ట్రీ, పర్ఫెక్ట్ పిక్చర్స్, వీడియోస్ అండ్ డీటెయిల్స్. లొకేషన్. యా. And I want to request the government, తర్వాత after all this is done, to declare these trees as heritage trees. కొన్ని ఉన్నాయి ఆల్రెడీ, హెరిటేజ్ ట్రీస్ కానీ డిక్లేర్ అయి ఉన్నాయి, టోటలీ నెగ్లెక్టెడ్. వాటికి ఇప్పుడు ఇంపార్టెంట్ ట్రీస్, ఇప్పుడు కాన్పూర్లో దే వాజ్ వన్ ట్రీ, బూదా బర్గద్ అంటారు, ఆన్ విచ్ ఒక 147 ఫ్రీడమ్ ఫైటర్స్ని ఉరిదీశారు ఆ చెట్టు పైన. ఆ చెట్టు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ పోయింది. సో అది ఎందుకు పోయింది ఐ కుడ్ ప్రాబబ్లీ టెల్. ఎవరు పట్టించుకోవట్లేదు చూడక. ఇప్పుడు కొన్ని టెంపుల్స్లో చెట్లు చూశాను, బ్యూటిఫుల్ ట్రీస్, బ్యానిన్ ట్రీస్, కానీ వాటి ఊడల్ని కింద టచ్ కానిట్లేదు. సో చెట్టు పెరగదు ఇంకా, అది తెలియక, నాట్ ఇంటెన్షనలీ, బట్ దే డోంట్ నో. సో దిస్ ఇస్ వేర్ ఐ వాంట్ టు ట్రై అండ్ బ్రిడ్జ్ ద గ్యాప్ అండ్ మేక్ అ డిఫరెన్స్ టు కన్జర్వ్ దీస్ ట్రీస్. ఒక్క చెట్టు ఇలాంటిది వెస్టర్న్ కంట్రీస్లో ఉంటే దాన్ని కొండపైన పెట్టుకుని చూసుకుంటారు. మన దగ్గర అలాంటి 100 చెట్లు ఉన్నాయి. సో వీ హ్యావ్ టు నో ద వాల్యూ ఆఫ్ దీస్ ట్రీస్. నీ తొందరగా రాసేసి మాకు అది ప్రెజెంట్ చేస్తే, ఎస్ దట్ విల్ బి నెక్స్ట్ places which people would like to visit. Definitely. Anywhere you're visiting, there's a tree that you have to actually go and see. Bingo. So ఉదయ్ గారు, ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. అంటే మీ కథ వింటుంటే, అంటే వితౌట్ ఎనీ బ్యాంకింగ్ ఆర్ వితౌట్ ఎనీ బ్యాంకింగ్ అండ్ బ్యాకింగ్ రెండు లేకుండా జస్ట్ ఒక సహృదయంతో, ఏమనంటే ఒక చెట్టుని మనం ప్రొటెక్ట్ చేయాలి, ఎన్వైర్న్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి అనే ఒక మంచి దృక్పథంతో, వెన్ యూ మూవ్ థింగ్స్ ఫాల్ ఇన్ ప్లేస్, అండ్ నేచర్ హెల్ప్స్ నేచర్ లాగా అయింది. అండ్ మీరు చెప్పిన కథలన్నీ కూడా వెరీ థాట్ ప్రొవోకింగ్. అండ్ నాకు కొంచెం సిగ్గు కూడా వేస్తాను నిజంగా చెప్పాలని, మేము ఏం చేయలేకపోతున్నామే అని ఒక కొంచెం బాధ కూడా ఉంది నాకు వెన్ ఐమ్ టాకింగ్ దిస్. బట్ ఐమ్ సో హ్యాపీ టు బీ హియర్ విత్ యూ టుడే. అండ్ టెల్ మీ, how was your journey and how do we end this conversation, because it's very emotional to me. జర్నీ అంటే ఐ టెల్ యూ అండి, నేను పుట్టి పెరిగిన ఇది కానీ అనను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ బ్యాకింగ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫైనాన్షియల్ బ్యాకింగ్. పట్టుదల మనుషులో చాలా పవర్ఫుల్. అది మనం, అంటే మన ఇంటెన్షన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అజెండా క్లియర్ ఉన్నంతసేపు ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఇప్పుడు మాకు 100 చెట్లు 2 రోజుల్లో షిఫ్ట్ చేయాలంటే, ఇట్స్ ఫ్రమ్ కుక్కట్పల్లి మెయిన్ రోడ్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రోడ్స్. చూద్దాం, చేద్దాం, 100 కాకపోతే ఇది 50 చేస్తామేమో, హూ నోస్, బట్ దెన్ వీ కాంట్ గో బ్యాక్. సో ఆ పట్టుదలతోనే ఇవాళ ఫీల్స్ ఈజీ. అంటే సంకల్ప బలం గట్టిగా ఉంటే అవుతుంది. అన్ని ఎవ్రీథింగ్ నేచర్ కన్స్పైర్స్, అంటే అన్ని వచ్చేస్తాయి ఆ టైంకి. కరెక్ట్. సో మన పట్టుదల, మన ఇంటెన్షన్స్ కానివ్వండి, మన అజెండా ఎంతసేపు క్లియర్ ఉందంటే, ఎన్ని ఆటంకాలు వచ్చినా నేచర్ విల్ షో యూ ద వే. ఫండ్స్ కానివ్వండి, మ్యాన్ పవర్ కానివ్వండి, అన్నీ వచ్చేస్తాయి. సో ఐ బిలీవ్ ఇన్ ఇట్ బికాస్ ఐ హావ్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ దట్ ఎప్పటి నుంచో. వాలంటీర్స్ కానివ్వండి, క్రౌడ్ ఫండింగ్ కానివ్వండి, ఎక్కడో అమెరికాలో చిన్న అమ్మాయి కూర్చొని ఫండ్స్ రేజ్ చేసి ఒక చెట్టు సేవ్ చేస్తానికి పంపించారు ఇన్ అ వెరీ షార్ట్ టైమ్. ఐ నెవర్ డ్రీమ్డ్ ఆఫ్ దీస్ థింగ్స్. ఓన్లీ థింగ్ ఐ వాంటెడ్ టు డూ ఇస్ సేవ్ ద ట్రీ. మిగతా అన్నీ అయిపోయాయి అన్నమాట. సో అందరూ చేయగలుగుతారు. యూ డోంట్ స్టార్ట్ బై డైరెక్ట్లీ డూయింగ్ సంథింగ్ బిగ్. ఏది కూడా అలా అవ్వదు, చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తాము. బట్ మనము ఆ ఫస్ట్ స్టెప్ అనేది ఇంపార్టెంట్, అది ఇవ్వాలి. ఇప్పుడు నేను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేశాను,
యూఎస్ నుంచి రిటర్న్ వచ్చాక ఒక కెమెరా కొనుక్కొచ్చుకున్నాను. మ్మ్. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అది పక్కన పడి ఉంది. మ్మ్. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. సో మనం అది వి షుడ్ కీప్ ట్రయింగ్. మ్మ్. మన బాడీ ఇస్ డిజైన్ టు డూ అ లాట్ ఖచ్చితంగా. అండ్ మ్మ్. వీఆర్ నాట్ టెస్టింగ్ ఇట్. మ్మ్. నాకు బిగ్ ట్రీ క్వెస్ట్లో నేర్చుకున్నది. నేర్చుకున్నది అదే. లవ్లీ సో లవ్లీ. వీ హ్యావ్ టు స్ట్రెచ్. mentally we have to stretch, physically we have to stretch, financially sometimes we'll have to stretch. కరెక్ట్. మరి డబ్బులు వస్తాయి పోతాయండి, మనీ కమ్స్ అండ్ గోస్. సో డోంట్ లెట్ డౌన్ యువర్ ప్యాషన్. సరే చేద్దాంలే, రేపు చేద్దాంలే, అరే వీళ్ళు ఎవరు నన్ను సపోర్ట్ చేయట్లేదు, ఇలా చేస్తాను, లేకపోతే ఇంట్లో ఒప్పుకోవట్లేదు. మీరు చేసేది మంచి పని, మంచి ఉద్దేశంతో చేస్తున్నారంటే యూ షుడ్ జస్ట్ గో హెడ్ అండ్ డూ ఇట్. బాగుంది, చాలా బాగుంది. వెరీ నైస్ అండి. అండ్ టుడే ఐ టేక్ అ ఓత్ దట్ ఐ విల్ ఆల్సో బీ ఎ వాలంటీర్. Oh, that's very And nice of you. I will do whatever little I can in my own way. I'll do whatever little I can in my own way Yeah. to help this grow to a bigger possibility. I'll probably add a little bit అండి. సో I somehow missed it. Yeah. అంటే నాకు ఇప్పుడు ఐఎమ్ గెటింగ్ ఆపర్చునిటీస్ టు సేవ్ సమ్ ట్రీస్ ఇన్ 1 or 2 డిఫరెంట్ ఏరియాస్. పెద్ద పెద్ద నంబర్స్ ఆఫ్ ట్రీస్ లైక్ విఎల్ఎఫ్ ప్రాజెక్ట్ ఒకటి వికారాబాద్లో మోస్ట్లీ చేస్తున్నాము. సో వీ వాంట్ టు యాక్చువల్లీ కండక్ట్ road shows in colleges and schools. We want to bring in students to see how this happens. So I will be more than happy if you can put the word out. Because Definitely. as మాకున్న limitations కి మేము ఇంత you are much You more, tell us the time and date and we are there. so that will be very nice అండి. Yeah, మీరు చెప్పండి. Definitely మా నవరస, గాయత్రి భార్గవీస్ నవరస is there. Thank you And so much. you please let us know and we will definitely make it work. Surely. అండ్ లెట్స్ సీ ఎంతమంది వస్తారు. నిజంగా చెట్ల మీద ప్రేమ అండ్ వాళ్ళ మీద వాళ్ళకి ప్రేమ ఉన్న వాళ్ళు తప్పకుండా వస్తారని నా అభిప్రాయం. వాళ్ళు సెల్ఫీ కోసం వచ్చినా పర్లేదు. అంటే ఇట్ స్టార్ట్స్ విత్ దట్ హూ నోస్ సెల్ఫీ. ఇట్ విల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది. కరెక్ట్. సో దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ అండి. పక్కా. అండ్ ఐ విల్ పోస్ట్ మై సెల్ఫ్. నేనే వస్తాను కూడా. థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ టాకింగ్ టు యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ ద షో అండ్ ఇట్ వాస్ రియలీ నైస్. ఐ రియలీ లైక్ దిస్ షో అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. వాటా ఫౌండేషన్ గురించి మనం గూగుల్ చేస్తే తప్పకుండా వస్తుంది. అండ్ ఉదయ్ కృష్ణ పెద్దిరెడ్డి గారి పేరు, ఆయన నంబర్ కూడా వస్తుంది. సో నేను డెఫినెట్గా ఇందులో ఒక వాలంటీర్గా జాయిన్ అవుతున్నాను ఆఫ్టర్ నోయింగ్ అబౌట్ దిస్. అండ్ నాకు తెలిసి చాలామంది యువత ఇందులో చేతులు కలపాలి. యువతే కాదు, ఎవరైనా ఫ్రీగా ఉన్నవాళ్ళు, టైం లేదు అనడానికి లేదు. బికాస్ దిస్ ఇస్ నీడ్ ఆఫ్ ఎన్ అవర్. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండకపోతే తర్వాత చెట్లు అనేవి మ్యూజియంలోనే చూడాల్సిన దౌర్భాగ్యం పడుతుంది మనకి. అలా కానివ్వకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి మన ఎన్వైర్న్మెంట్. అంటే దిస్ ఇస్ ద నీడ్. ఐఎమ్ వాలంటీరింగ్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్. ఐ వోట్ మై సెల్ఫ్ ఫర్ ఇట్. సో దిస్ ఈజ్ మై స్మాల్ లిటిల్ పాడ్కాస్ట్ టు టెల్ దట్ we belong to the environment and let us protect the environment and let us be with good teams and good foundations like this to be a better human being. Thank you so much. Jai Hind.